ప్రతి ఒక్కరికి ప్రాతకాల వేళ శుభములు. నేటి దినాన తిరిగి ఈ ఉదయవేళలో వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుటకు ఈ మందిరములో ఉండడం అనేది ఆనందకరమైన విషయం. ప్రార్థన కోరి పలు ప్రాంతముల నుండి వచ్చిన ప్రజలందరికీ చాలా త్వరితంగా ప్రార్థన చేయుటకు ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత ఎంత త్వరగా పశ్చిమ ప్రాంత కోస్తా తీర కూటాలకి కాలిఫోర్నియాకు మేము బయలుదేరుతామో ఆకాశమందుల దేవుడు మా ఇళ్ళ కనికరము చూయించి ఘనమైన పరిచయం మాకు అనుగ్రహించేదిగా మీ యొక్క ప్రార్థనలు మేము ఎంతగానో అర్థిస్తున్నాము. గత దినము లేక ఆ ముందర రాత్రి, ఆ క్రితం రాత్రి కంటే నిన్నటి రాత్రి నా జీవితంలో ఘనమైన రోజు. గత దినమైతే నా జీవితంలో బహు గొప్ప రెడ్ లైట్ దినమై ఉంటున్నది. అక్కడ ఉన్నటువంటి ఆ భవనమందు నా ఇద్దరు లేక ముగ్గురు ప్రభు నిన్న దిగవచ్చిన దానికి వారు సాక్షులై ఉంటున్నారు. ఈ దినాన మీకు తెలియపరచుటకు బహు ఆశ్చర్యకరమైన విషయం జరిగినది. బహుశా మేము విడిచి వెళ్ళక ముందు రానున్న ఆదివారం ఉదయం తెలియజేస్తాము. మీకు వర్తమానము తెలుపుటకు నాకు సమయం ఉండవచ్చు. ప్రభు చిత్తమైతే ఆ ఆదివారం ఉదయము వ్యాధిగ్రస్తుల కొరకై ప్రార్థించుటకు నేను వస్తాను. సాధ్యమైతే శాన్ జోస్ కూటములకు మధ్యాహ్నానికల్లా నేను చేరుకోవలసి ఉన్నది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్ కు అక్కడున్న పశ్చిమ ప్రాంత తీరాన మీ వారెవరైనా మీకు అక్కడ ఉన్నట్లయితే, నేను దేనికో ఎదురు చూశాను. రానున్న ఆ పరిచర్య మార్పు బహుశా 1 గంట ఉంటుందని మేము తలస్తున్నాము. అదెంతో సమీపంగా ఉన్నది. అది నిన్ననే జరిగినదేమోనని నేను అనుకుంటున్నాను. మనమెన్నడూ చూడని విన్నటువంటి విధంగా అది ఇప్పుడే ఉన్నదని నేను నమ్ముతున్నాను. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని గుర్తుంచుకోనండి. అందుచేత అది ఏ సమయమైనా ఉండునని మనం ఎదురు చూస్తున్నాము. మనకు కూడికలు ఫెయిర్ గ్రౌండ్స్ లో ఉంటేవి. అవి నిజమే అని అనుకుంటున్నాను. అది జైన్లో కదా, కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో గల ఫెయిర్ గ్రౌండ్స్ లో 20వ తేదీ మొదలుకొని 29వ తేదీ వరకు 10 దినాలు కూటాలు శాన్ జోస్ లో ఉంటవి. మమ్మల్ని గుర్తుంచుకొని మా కొరకు ప్రార్థించండి. మేము సకాలంలో చేరుకోవాలంటే వాక్యమును విపులీకరించుటకు, రోగుల కొరకు ప్రార్థించుటకు 1.5 గంట పడుతుంది. నేను ఈ ఉదయవేళలో మాట్లాడు కొరకై బైబిల్లో నుండి 2 స్థలాల్లోని కొద్ది లేఖన భాగాన్ని ఎన్నుకున్నాను. అయితే మాట్లాడుకోక ముందు ప్రార్థించుట కొరకై తల్ల ఉంచుకుందాము. మహాకృపగల దేవా, ఈ ఉదయవేళ అయోగ్యులమైన బిడ్డలమైన మేము విధేయతో నీ కృపా సింహాసాన్ని సమీపిస్తున్నాము. అయితే పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన కలుషితము కాని దైవ విశ్వాసము చేత నిత్యం మాతో ఉన్న నీ సన్నిధానము చేత నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువు యేసు వాగ్దానముతో వస్తున్నాము. మరియు విధేయతో నీ యొద్దకు వచ్చి నీ నామమును బట్టి మేమేది అడిగినప్పటికీ నీవు మా విన్నపములు అంగీకరిస్తావని నమ్మి ఉన్నాము. దుచేత మా యోగ్యతల వైపు మేము చొచ్చుకోవట్లేదు. అయినా అలాంటివేమీ మాకు లేవు. అయితే ఎచ్చటైతే దేవుని కుమారుల ద్వారా మాకు ఉచితముగా కృప అనుగ్రహింపబడినో ఆ స్థలమందలి కల్వరి యోగ్యతల వైపే మేము చూస్తూ ఉన్నాము. మమ్మల్ని మేముగా మా అయోగ్యతలను తలంచినట్లయితే మా గొంతుకులపై పడుతున్న కన్నీటిని మేము ఆపలేము. ఆయన కల్వరిలో మా కొరకు చేసిన ఆయన కృపను మేము చూసినట్లయితే అది మా దేవుని యొద్దకు ఎంతో సమీపస్తులుగా చేస్తుంది, ఇంకా బంధుత్వం అనుగ్రహిస్తుంది. అందుచేతనే మేము ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉంటున్నాము. ప్రభువా, ఈ ప్రాతకాల వేళ ఈ చిన్న పైకప్పు క్రిందకు మేము ప్రతిష్ఠత చేసుకుంటూ వస్తున్నాము. మా పాపాలు ఒప్పుకుంటూ పరిచర్య కొరకు, దైవిక ఆరాధన కొరకు మేము సమీపిస్తున్నాము. మీరు మాతో ఉంటారని, మీ సమీప రాకడ యొక్క ఆత్మ వివేచన మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాము. 2000 సంవత్సరం నుండి మేము ఎదురు చూస్తున్న ఆ ఘనమైన సంఘటన కొరకై మేము అనుదినము సంసిద్ధత చేసుకుంటున్నాము. వాస్తవంగా సర్వ సృష్టి కూడా తన విడుదల కొరకై మోలుగుతూ మొరపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నది. అయితే ప్రభువా, మాలో ఉన్న మా ఆత్మలు మేము యాత్రికులము ప్రయాణికులమని ఎరిగి ఇది మా నివాస స్థలము కాదు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అని నిత్యము ఒప్పుకుంటున్నాము. రానున్న గంభీరమైన ఆ సమయము కొరకు ఎదురు చూస్తున్నాము. ప్రభువా, ఈ కూడముల కొరకై మేము ఇక్కడ చేరినప్పుడు వీరిని గురించి బాధ్యతతో ఉన్నాము. వ్యాధిగ్రస్తులుగా ఉన్న మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. మా మధ్య వ్యాధి బాధలతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ప్రత్యేకంగా ఈ రోజు మీరు మమ్ము దర్శించమని అడుగుతున్నాము. ప్రభువా, క్రితం విషయాన్ని గురించి నేను ఇప్పుడే మాట్లాడిన
ఈ అభయము నిన్న తెల్లవారిన తర్వాత నీతో మాట్లాడిన రీతిగా ఉండునేమో, మరలా అది ఎలా నిర్ధారించబడునో అలాగే ఉండునేమో. ఆ సమయం చాలా సమీపమని మేము తలస్తున్నాము. బహుశా అది ఈ రోజే సంభవించవచ్చు. ప్రభువా, నీ ప్రజల కొరకు ఇంకా కృపగల దానిగా ఈ పరిచర్యను నీవు మార్చగలవు. తండ్రి అయిన దేవా, ఇక్కడున్న వీరి కొరకు మాత్రమే ప్రార్థించడం కాదు, కానీ ప్రపంచమంతటా భౌతికంగా ఆత్మీయంగా అవసరతలో ఉన్నవారు ఎవరున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారి హృదయ అభిలాషను తీర్చండి. ఎందుచేతనగా ఈ దినాలలో నీ ప్రజలు ఎంతో పోరాటాలతో ఉన్నారు. శత్రు యొక్క భీభత్సం ఎంతో అమితంగా ఉన్నది. అయితే నీవే బలశూరుడవై ఉంటున్నాము. ఎందుకంటే లోకములో ఉన్న వాటి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక దీని ద్వారా మేము జయించి ఉన్నాము. వ్రాయబడిన నీ వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడండి. ఈ ఉదయం మేమిది విడిచి వెనుచుండగా ఎమ్మాయి మార్గాన వెళుతున్న అలాంటి వారి వలె మేము అలాగ చెప్పుదుము కాక, మార్గమందు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయం మండలేదని చెప్పుదుము కాక, వాగ్దానము చేసిన వారెవరో అట్టి ఆ యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ఆదికాండములోని 2 స్థలాల నుండి నేను ఇప్పుడు చదువుతున్నాను. అందులో ఒకటి ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం నుండి. అది ఈ విధంగా చదవబడుతుంది. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక తడువు చేయవద్దు అని అతడు వారితో చెప్పాను. నా యజమాని యొద్దకు నేను వెళ్ళుటకు నన్ను పంపివేయుడి. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పిరి. వారు రిబకాను పిలిచి, ఈ మనుషులతో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడగగా, వెళ్ళేదను అని ఆమె అనెను. కాబట్టి వారు తమ సహోదరి రిబకాను ఆమె దాదీని అబ్రహాము సేవకులతో సాగనంపిరి. వారు రిబకాను దీవించి, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగుదువు కాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందురు కాక అని దీవించిరి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం ఇలా చదవబడుతుంది. యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, నా తోడుని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. నీవు నీకు ఒక్కడయున్న నీ కుమారునియే వినుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపచేసేదను, సముద్ర తీరమందలి ఇసుక వలె విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందరు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. చదవబడిన ఆయన వాక్యములకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేయును కాక. ఇప్పుడు ఇది ఒక పాఠముగా పిలువబడుతున్నప్పుడు నేను ఇలా స్వీకరిస్తున్నాను. ప్రప్రదంగా ఈ ఉదయవేళ నా విషయ సూచిక వాగ్దాన గవుల ఎదుట పరీక్ష. దాని పాఠ్యాంశము శత్రువు గవులను స్వాధీనపరుచుకొనుట. దేవుడు అతనికి వాగ్దానం ఇక ముందు మూలకర్తను దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు ఒకరికి వాగ్దానం చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ వాగ్దానానికి యోగ్యుడని ఆయన చేస్తున్నాడు. ఆయన చెప్పిన దానిని లేక వాగ్దానం చేసిన దానిని నెరవేర్చక ముందు ఆ వ్యక్తి వాగ్దానానికి యోగ్యుడని ఎంచుతాడు. అందుచేత అతని సంతానం మూలముగా సర్వలోకమంతా ఆశీర్వదించబడుతుందని అబ్రహామునికి వాగ్దానము చేయబడింది. అతనికి కుమారుడు కలుగునని, ఆ కుమారుడు ద్వారా సర్వలోకమును ఆశీర్వదించు సంతానము కలుగునని అతనికి వాగ్దానము చేయబడినది. అబ్రహామునకు ఆ వాగ్దానం ఇవ్వబడినప్పుడు అతడు 75 సంవత్సరాల వయస్కుడు. అతని భార్య అయిన శారా 65 సంవత్సరాల వయస్కురాలు. బైబిల్ మనకు తెలియజేస్తుంది, అబ్రహాము అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా విశ్వాసం వల్ల బలమునుంది, దేవుని మహిమపరచెను అని. కాలం వెంబడి కాలములో దేవుడు అతన్ని పరీక్షించాడు. ఆశీర్వాదం ఆసన్నము కాకముందు ఆ కడవరి పరీక్షకు అతను రావాల్సి ఉన్నది. అబ్రహాము సంతానం అంతటికి అలాగే ఉంటుంది. వాగ్దానం మనకి ఇవ్వబడక ముందు దేవుడు ఆ కడవరి పరీక్ష మనకు పెడతాడు. వ్యక్తిగతమైనది ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అయితే అది నిలుపు చేస్తున్నాను. అది ఆఖరి పరీక్ష. నీవు దాని మీద ఎలా ప్రతిస్పందిస్తావో చూచుటకు అది ఆఖరి పరీక్ష. అబ్రహాము ఆయన పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము ఆరంభంలో ఎలాగున్నాడో అలాగే ఉండుట ఆయన తెలుసుకున్నాడు. ఆయన స్వస్థత వాగ్దానం మనం స్వీకరించినట్లయితే మనం ఇక్కడ నిలబడి దాన్ని అంగీకరించినంత సత్యమై ఉంటుంది. ఆహా, అదెంతటి ఆశీర్వాదకరమైన విషయం. వైద్యుడు ఏమి చెప్పినప్పటికీ అది స్థిరమై నిలుస్తుంది. అతను అలా చేసి తన కుమారుచునకు వెనుకాడలేదు. అయితే తన యొక్క సాక్ష్యాన్ని వినాశనం చేయడం కొరకై ఇస్సాకు రొమ్ములో కత్తిని గుచ్చబోతుండగా అతని కుమారుని పొందనై ఉన్నాడని
ఆనాడు అతనికి పరిచయమైన భూలోకమంతుల చేత సాక్ష్యం పొందాడు అతడు. అయితే కుమారుడు కలిగినప్పుడు అతని సాక్ష్యానికి ఏకైక నిరీక్షణ అయిన దాన్ని నెరవేర్చడం జరుగుటకై దానిని నాశనము చేయమని అతనికి హెచ్చరిక చేయబడినది. దేవుని ఎల్ల అతనికి ఉన్న విశ్వాసమేనరా అతను యథార్థవంతుడైన దేవుడు చుచ్చినప్పుడు ఆకాశం నుంచి దేవుడు తొంగి చూచి ఇలా చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపచేసేదను, నీ సంతానము తన శత్రువు గవిని స్వాధీనము చేసుకును అని నాతోడని ప్రమాణము చేయుచున్నానని ఆయన చెప్పాడు. ఆహా, ఎంతటి వాగ్దానం అది! రిబ్కా గుర్తించబడి వాగ్దానము చేయబడి నిరీక్షణాస్పదమైన కుమారునికి తల్లి అయిన రిబ్కా ముందెన్నడూ చూడనటువంటి అపరిచిత మనుష్యుని కడవరి పరీక్షకు ఆమె తీసుకుని రాబడినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కార్యాచరణే ఆమె చూడగలిగను. ఈ యొక్క అపరిచిత మనుషుడితో ఈమె వెళుతుందో లేదో అనే విషయాన్ని తల్లిదండ్రులు సంపూర్తిగా నిర్ణయించలేనప్పుడు ఏనాడు చూడటువంటి ఒక మనుషునికి ఆమె భారీగా ఎటు కొరకై ఆమె వెళుతున్నప్పుడు ఆమె ఆఖరి పరీక్షకు తీసుకుని రాబడినది. మేము ఆ చిన్నదాన్ని తీసుకుని వస్తాము, ఆమె తెలియజేస్తుంది. ఆమె వెళ్తుందో లేదో, లేక అవునంటుందో కాదంటుందో ఆమె నోటితో చెప్పున్నది మేము వింటాము. దేవుని యొక్క సంతానం అంతని కూడా అలా తీసుకుని రాబడుతుంది. అది నీ నోటనే ఉండవలసి ఉన్నది, నీ ద్వారానే దేవుడు వినగోరుచున్నాడు. కాబట్టి ఆమె అలా పరీక్షించబడుతున్నప్పుడు ఒక్క నిమిషము కూడా ఆమె ఆలస్యము చేయలేదు. నేను వెళ్ళేదను అని ఆమె చెప్పినది నేనది ఇష్టపడుతున్నాను. అలా కాదు, నా మనసులో నిర్ధారణ చేసుకుని దాని గురించి ఆలోచించేయని ఆమె నిండు మనసుతో ఒప్పించబడినది. అలాంటి వారినే దేవుడు వాడుకునేది. దేవుడు తన వాగ్దానం నెరవేర్చువాడని నీవు నిండుగా ఒప్పించబడినప్పుడే ఆయన వాడుకుంటాడు. నేను వెళ్ళేదను. అప్పుడు ఆమె రక్త సంబంధులు ఎంతగానో తబ్బిప్పులైపోయారు. బహుశా ఇదేంటో అర్థం కాకపోవచ్చు. అయితే అందమైన ఈ యూదా జాతి అమ్మాయి మీద, వారి కుమార్తె మీద, వారి యొక్క సహోదరి మీద వారి హస్తాలు పెట్టి ప్రవచించారు. పరాయి దేశానికి ఆమెను ప్రయాణం చేస్తూ ఆమెను వంటి మీదకి ఎక్కిస్తూ అలా ప్రవచించారు. అయితే వారి మీద ఏదో ఉన్నది. నీ సంతానము తమ శత్రువు గవిని స్వాధీనపరచుగాక అని వారు పలికారు. నీవు వేవేలకు తల్లివగుదువు కాక. మరి నేటి దినాన ఆ జాతి ప్రజల యొక్క దేవుని యొక్క ప్రజలు ప్రపంచమంతటా సముద్రం నుండి సముద్రములకు బెదదలిన వారిగా ఉంటున్నారు. ఆ పునరుద్ధానమందు వారు ఆకాశ నక్షత్రంలో ఉంటారు. ఆకాశం వెంట వారు వెళ్తున్నప్పుడు ప్రకాశిస్తున్న దీపములుగా వారి యొక్క స్థితి ఉంటుంది. వారు వచ్చినప్పుడు వారు సముద్ర తీరమందల ఇసుక రేణువులవలే ఉంటారు. పురాణ కోట్ల ప్రజలు అలా ఉంటారు. నీ సంతతి వారు తమ శత్రువు గవిని స్వాధీనపరుచుకుందరు. అబ్రహాము సంతానానికి అది దేవుడు ప్రమాణము చేసిన వాగ్దానం అవుతుంది. అటు తరువాత ఆయన యొక్క పరిశుద్ధాత్మను బట్టి చూచినట్లయితే తల్లి కుమారుని యొక్క భాగమై ఉంటుంది. ఆ పిదప పరిశుద్ధాత్మ వీరి ఎందుకు కార్యాచరణ చేయొచ్చు. నీ సంతానము శత్రువు గవిని స్వాధీనపరచుకోనని పలికారు. అతడు శత్రువు గవిని స్వాధీనము చేసుకునని దేవుడు తనతోడని వాగ్దానము చేశాడు. అలాగైతే జీవం గల దేవుని సంఘాన్ని అది ఏ స్థానమందుంచుతుంది? మనం అబ్రహాము యొక్క సంతానము. మనము క్రీస్తునందు మృతి చెంది అబ్రహాము సంతానముగా స్వీకృతమై అదే వాగ్దానము చేత అతనితో కూడా వారసులం అవుతున్నాము. మనం అబ్రహాము యొక్క సంతానమై అతనికి అనుగ్రహించబడిన ప్రతి వాగ్దానానికి వారసులం అవుతున్నాము. అయితే పరీక్షలు ఆసన్నమైతే అక్కడే వాడిపోతున్నాము. నిజమైన అబ్రహాము సంతానమైతే వాడిపోతుందని నేను తలంచను. అబ్రహాములే వారు ధీరులై యథార్థవంతులై ఉంటారు. దేవుడు దాన్ని నెరవేర్చకుండా ఎలాంటి వాగ్దానము చేయడు, ఏ విధమైన విషయాలు చెప్పడు. ఆయన దేవుడి కొరకై ఆయన అది చేయవలసి ఉంటుంది. ఆ తరువాత సంవత్సరాల కాలంలో ఇదే ప్రజలు, ఈ వాగ్దాన ప్రజల అబ్రహాము సంతానము వాగ్దాన భూమి కొరకై యాత్రలో ఉంటున్నారు. అతనికి వ్యతిరేక్తముగా ఒక గుమ్మము నిలబడి ఉన్నది. అది ఎవరో కాదు, తన సొంత సోదరుడే మోయాబు. నీవు నా దేశమును దాటిపోకూడదు, నేనది చూస్తాను, నీవు నా దేశాన్ని దాటిపోకూడదని అంటున్నాడు. అతను చెప్తున్నాడు, మా ఆవులు మీ గడ్డిని నాకినట్లయితే, మీ నీళ్ళేమైనా త్రాగినట్లయితే మేము రుణాన్ని చెల్లిస్తాము. అయితే మా దేశాన్ని నీవు దాటకూడదు అని అతను అంటున్నాడు. అయితే దేవుని వాగ్దానము యథార్థమై నిలుస్తుంది. అందుచేత వారు వెళ్లి ప్రజలను శపించుట కొరకై వారి ప్రవక్తను పిలుచుకొచ్చారు. అతను చెప్పినది ఏదో ఇచ్చిన ఉన్నది. ఆశీర్వదించబడిన ప్రజల అధోస్థితిని వారు అతనికి చూపించగోరినారు. అయితే
దేవుడు దాని యొక్క శ్రేష్టమైన భాగాన్ని అతనికి చూపించాడు. ఆయన చెప్పారు, ఇశ్రాయేలు ఎవరైతే శపిస్తారో వారు శపింపబడతారు, అతను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వించబడతారు. తెర అడ్డుపడిపోయినది. ఇశ్రాయేలు మైదానాన్ని దాటి వెళ్ళాడు. అతను శత్రువు గవిని స్వాధీనపరుచుకుంటాడని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఆ తర్వాత సంవత్సరాల తరబడి ఒకడు వచ్చాడు. అతని పేరు దానియేలు. అతని ఈ రాజ సంతాన వరుసలోనే ఉన్నాడు, వాగ్దానముల వరుసలోనే ఉండేను. ఎందుకంటే అతడు అబ్రహాము సంతానమే. జగదుత్పత్తికి పూర్వమే దేవుడు అతని ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. అతని యథార్థత ధీరత్వములతో జీవించాడు. చివరకు పరాయి దేశంలో కూడా అలాంటి వాటి ద్వారా నన్ను నేను అపవిత్రపరచుకొనను అని తన హృదయమందు నిర్ణయించుకున్నాడు. నిజమైన అబ్రహాము సంతానం యొక్క నిర్ణయం పరాయి ప్రజల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ, పరాయి దేశంలో నివాసం చేస్తున్నప్పటికీ ఆ వాగ్దానానికి శురత్వం చూయిస్తున్నాడు. వాటి వలన నన్ను నేను అపవిత్రపరచుకొనను, నేను యథార్థవంతుడై ఉంటాను. తన పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన పరీక్షనే దేవుడు అతనికి పెట్టుతున్నాడు. రాజు ఇలా చెప్తున్నాడు, నీవు మావలే ఒకటిగా ఉండి మేము ఆరాధించిన రీతిగా నీవును ఆరాధించాలి, లేకుంటే ఆకలితో అలమటిస్తున్న సింహాలను వాటి బోనుల్లో నిన్ను వేసేస్తాను. తన పితరుడైన అబ్రహాములే దానియేలు ఇలా చెప్తున్నాడు, నీవు నన్ను సింహ బోన్లో వేయవచ్చు, అయితే నేను ఎటువంటి నీ విగ్రహానికి నేను సగిలపడను, ఆచారయుక్తమైన నీ మతాన్ని నేను స్వీకరించను, యెహోవాకు నేను అర్థవంతుడై ఉంటాను. మరలా అచ్చట నిరూపణ వచ్చేసింది. రాజు తన వాగ్దానాన్ని ఉంచి ప్రవక్తను ఏరివేస్తున్నాడు, లేక సింహబోన్లో పడవేయుటకు తీసుకువెళ్ళాడు. దానియేలు యొక్క శత్రువుకు సింహాలు ప్రవక్త యొద్దకు ఆతృతతో వచ్చేసినవి. దేవుడు ఆయన వాగ్దానాన్ని కాపాడాడు. అతడు తన శత్రువు యొక్క గమనిని స్వాధీనపరుచుకున్నాడు. దేవుడు ఆ సింహాల ఎదుట ఆయన దూతను ఉంచగా గవిని స్వాధీనపరుచుకున్నాడు. దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. అతడు తన శత్రువు గవిని స్వాధీనపరుచుకున్నాడు. దేవుడు అలాగ చెప్పాడు. నిజమైన అబ్రహాము సంతానమైన మరో ముగ్గురు కార్యాచరణ కొరకై యథార్థవంతులుగా ఉంటామని వాగ్దానము చేశారు. వరెవరనగా షడ్రక్, మెషక్, అబేద్నెగోను వారు పరీక్షించబడ్డారు. వారు ఇలాగన్నారు, విపంచక, సింఫోనియా వాటి శబ్దం మీరు విని సాగిలపడకపోతే, మా మతానికి మీరు సాగిలపడకపోయినట్లయితే, దేనినైతే మీరు కలిగి ఉన్నారో అట్టి వాటిని విడవలసి వస్తున్నది. మీరంతా నిమ్మెత్తిపోయారు. ఏమైతేనే మీ భక్తి లేక మీ మతం ఇతరుల భక్తి కంటే అంతా మించిపోయింది ఏమీ కాదే. అదంతా మేమేం వినం. యేసుక్రీస్తునందులే భక్తి అయితే ప్రత్యేకమైనది. ఆయన పునరుద్ధార శక్తి ప్రత్యేకమైనది. మనము ప్రత్యేకమైన వారము, వింతైన ప్రజలము, రాజులేని యాజక సమూహము. దేవుడే వ్యత్యాసాన్ని చేకూరుస్తున్నాడు. నీవు మావలే ఉండాలని వారు అన్నప్పుడు వారి వలె వీరు కూడా ఉండవలసి ఉండాలంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోకు అది బాగుగానే ఉంటుంది. పరాయి వారితో వారు ఎన్నడూ ఏకీభవించలేదు. మీరు అలా చేయకపోతే ఇక్కడున్న అగ్నిగుణం యొక్క తలుపులు తెరిచి అందులో మిమ్మల్ని త్రోసివేయగలం. మావలే మీరు కూడా ఉండాలని మా ఆశ. వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. మండుచున్న అగ్ని గుండెములోకి నడుచుకుంటూ వెళ్లారు. వారు తలుపులు తెరచి అగ్ని మంటల్లోకి వారిని విసిరివేశారు. వారిని దహించవేయనటువంటి శత్రువు వాకిటిగా వారిని విసిరివేశారు. శత్రువు గవిని వారు స్వాధీనపరుచుకున్నారు. ఆ అగ్ని జ్వాలలోకి దేవుడు తన కుమారుని పంపించి ఆ వేడిని చల్లార్చాడు. ఇంకా వారెక్కడ ఉన్నప్పుడు వారితో మాట్లాడాడు. దేవుని వాగ్దానం సత్యమై నిలుస్తుంది. శత్రువు గవిని వారు స్వాధీనపరుచుకున్నారు. ప్రథమంగా పరీక్షించబడ్డారు. ఆ తర్వాత శత్రువు గవిని స్వాధీనము చేసుకున్నారు. వాగ్దానం చేసిన వారు యేసు కాదా? ఈ చిన్నవారిలో ఒకరికి మీరు అభ్యంతరము కలిగి చేసినట్లయితే తిరుగుట రాయి మెడకు కట్టుకుని నడి సముద్రంలో పడుట వారికి మేలు. నా యందు విశ్వాసముంచి చిన్నవారికి సహా అభ్యంతరము కలుగు చేయవద్దు. నా యందు విశ్వాసముంచి వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఆయన యొక్క వ్యత్యాసాన్ని చూయిస్తున్నాడు. నమ్ముటనగా ఏంటో, నమ్మకపోవుటనగా ఏంటో ఆ వ్యత్యాసాన్ని ఆయన కనబరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా 3 రకాల ప్రజలే ఉంటారు. వారెవరనగా అవిశ్వాసి, అనుకునే విశ్వాసి, ఇంకా విశ్వాసి. ఎవరి విశ్వాసో నిరూపణ చేయడం కొరకై దేవునికి ఒక మార్గం ఉన్నది. అదేదనగా దేవుడు ఏమి చెప్పాడో అదే సత్యమని విశ్వాసి స్థిరత కలిగి ఉంటాడు. తిష్బీయుని ఏలియా తను కనపరుచుకునే సమయం వచ్చినప్పటికీ దేశమందంతనే కూడా జీవము గల దేవుని కొరకై నిలిచింది తాను ఒక్కడే తలంచాడు. రాజు అతన్ని తీర్పు తీర్చునే ఉన్నాడు.
వారు అతనికి హింస కలుగు చేయనై ఉన్నారు. రంగులు పూసుకున్న ఆ ఇజబెల నామధారి అతనికి భీతిని కలుగు చేసినది. అతడు తను నిరూపణ చేసుకునే స్థితి వచ్చినప్పటికీ ఏలియా శత్రువు గవిని స్వాధీనము చేసుకుని సర్వ రాజ్యాన్ని దేవుని వైపు మళ్లించాడు. ఇదే కోవలో ఉండి రాజు సంతానమైన అబ్రహాము సంతాన వరుసలో మరొకరు ఉన్నారు. అతను మోషే. ఇశ్రాయేలుని విమోచించుట కొరకై ఐగుప్తు దేశానికి అతను పంపబడినప్పుడు సూచికలు అద్భుతాలు దేవుడు అతని చేత చేయించాడు. భూమిని కొట్టుటకు ఈగలు కప్పలు తెప్పించి చీడగల కలుగ చేసి వర్షం వడగండ్లు నిప్పులు కురిపించుటకు దేవుడు అతనికి అనుమతి ఇచ్చాడు. ఈ అద్భుతాలన్నింటినీ అతడు చేశాడు. అయినప్పటికీ యెహోవా హస్తమును బట్టి అతడు వారిని బయటకు నడిపించినప్పుడు వాగ్దాన భూమికిని గవినికి మధ్య తాను సంధించవలసిన సమయం ఒకటి సంభవించను. ఆర్గానిగడ్డుగా ఎర్ర సముద్రం అడ్డంగా ఒకటి వచ్చినది. ఫరో యొక్క సైన్యము చేత పర్వతాలు ఎడారులు ఎర్ర సముద్రం చేత వారు చుట్టుకొనబడి ఉండారు. అయితే మోషే అడుగుకు ముందుకు వేసి తన శత్రువు గవిని స్వాధీనము చేసుకున్నాడు. మట్టి దుమ్ము గల రోడ్డు మీద పొడి చెప్పులతో నడిచేట్లుగా ఎర్ర సముద్రాన్ని దాటారు. శత్రువు గవిని మీరు స్వాధీనపరుచుకుందరు అలాగూ చెప్పాడు. అది అలాగే జరిగి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇబ్బందులు ఆసన్నమైన తర్వాత సంఘం ఊగిపోయింది. అనుకున్నది ఒకటి సంభవించినప్పుడు ప్రజలకు అది ఎంతో సులభమైపోతుంది. దేవుడు తనని అలా చేశాడు. సంఘములోనికి ఉపద్రవాలను దేవుడు తీసుకొస్తాడు. దేవుడి యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు పరీక్షించబడాలి, పరిశోధించబడాలి, శోధించబడాలి. వ్యాధిని కొట్టుకై ఆయన అనుమతిస్తాడు. నిన్ను పరీక్షించడానికి, రుజువు చేయుటకు, వ్యాధిని మీదకి వచ్చుటకు ఆయన అనుమతిస్తాడు. అబ్రహాము నిజమైన సంతానము నీవని లోకానికి తెలియజేయడం కొరకై ఆయన అలా అనుమతి అనుగ్రహిస్తాడు. ఆయన స్వంత ఇష్టము అనుమతిని అనుగ్రహిస్తాడు. భీభత్సం పైకొచ్చుట కొరకై అనుమతిస్తాడు. స్నేహితులు విరోధులవుట కొరకై ఆయన అనుమతిస్తాడు. ఇవన్నీ వచ్చుటకు ఆయన అనుమతిస్తాడు. నిన్ను శోధించుటకు దయ్యానికి అనుమతిస్తాడు. నీ ప్రాణాన్ని తప్ప సమస్తాన్ని అతను తీసివేస్తాడు. నీవు మంచం పట్టేంతగా నిన్ను బాధపరుస్తాడు. నీ పొరుగు వారిని నీకు వ్యతిరేక్తులుగా చేస్తాడు. సంఘాన్ని నీకు వ్యతిరేకముగా చేసివేస్తాడు. ఎంతటి కార్యమైనా నీకు చేయిస్తాడు. అతడు నీకు అలా చేయుట అది దేవుని చిత్తమై ఉంటున్నది. ప్రశస్తమైన సువర్ణము కంటే అది మనకు మేలని బోధించబడింది కదా. వాగ్దానం పొందిన అబ్రహాముకు ఇస్సాకు అతని విషయంలో ఏమై ఉంటుంది? అతని గుర్తులను బట్టి, అతని యథార్థతను బట్టి, యెహోవా యందు తనకున్న విశ్వాసాన్ని బట్టి దాని ద్వారానే దేవుడు తొంగి చూచేలా చెప్తున్నాడు. అతని సంతానము గౌనులను స్వాధీనపరచుకొను అని చెప్పాడు. నేను ఈ కార్యాలు చేస్తానని నా పేరిటే వాగ్దానం చేస్తున్నాను. ఆయన వాగ్దానము చేయుటకు ఆయన కంటే గొప్పవారు మరొకరు లేరు. ఆయన పేరిట ఆయన వాగ్దానము చేశాడు. ఆ కడవరి పరీక్షకు అబ్రహాము శోధించబడుట ఆయన అనుమతించినట్లయితే ఆ కడవరి క్షణానికి ఆయన నిన్ను నన్ను కూడా పరిశోధించబడవలసి ఉన్నది. అలాంటి తీర్మాన సమయానికి ప్రతిదీ నీకు దూరం అవుతుంది. నీవు ఏకాకిగానే నిలబడవలసి ఉంటుంది. హల్లెలూయా. అదే ఏకాకమై నిలబడు. అలా వెళ్ళి ఇలా చెప్పు, ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు ఇంకను నమ్మకముచుతాను. అదే అబ్రహాము సంతానము. అట్టి వారికి ఆయన వాగ్దానం ఇచ్చాడు. మిగతా వారు ఏమి చెప్పినప్పటికీ ఆ మిగతా వారు చేస్తారు. నేనును నా ఇంటి వారును దేవుని సేవిస్తాము. మిగతా వారు అనుభవమైనది ఏమీ లేదు, ఉద్రేకపూర్వమైన గుంపు అని మిగతా వారు అన్నప్పటికీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. ఇక్కడ పౌలు వలె దీక్షభూని మన పితరుల దేవుని అలా ఆరాధించుట మూఢభక్తి అని పిలిచినప్పటికీ పౌలు వలె దీక్షితులనవుతాను. సంఘములో ఊరకవాగే వదలబోతున్నప్పటికీ, వారు కలుపులు మార్పులు చేసేవారైనప్పటికీ, అనేకులైన అబద్ధ ప్రవక్తలైనప్పటికీ, ఎటువంటి వారు సంఘానికి వచ్చినప్పటికీ, ఇంకెక్కడెక్కడికి వచ్చినప్పటికీ నా ఇంటి వారును యెహోవాను సేవిత్తుము. వారు వచ్చడం మానుకున్నప్పటికీ, సంఘము చల్లని స్థితి కలిగి ఉన్నప్పటికీ, వ్యతిరేకులైనప్పటికీ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవింతుము. ఒకరికి ప్రార్థించితే స్వస్థత పొందకపోతే దాని వల్ల ఏమీ కలిగింది ఏమీ లేదు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవింతుము. పరీక్షలు, శ్రమలు మనుషులు తప్పిదములు చేయకుండా ఉండలేరు. అయితే దేవుడు అలా చేయడు. మనుషుని మీద నీ మనస్సు ఉంచవచ్చు. అతడు తప్పు చేయవచ్చు, ఇష్టపూర్వకంగా కగ్గబోవచ్చు.
అయితే చేస్తాడు. అతడు అలా చేయడానికి దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే మనుషులపై ఉన్నటువంటి నీ విశ్వాసం ఆయన కదిలింపవేస్తాడు. మన యొక్క విశ్వాస మనుష్య జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలముపై ఆధారపడి ఉండాలి. అక్కడే అబ్రహాము యొక్క నిజ సంతానం యొక్క వాగ్దానం ఆధారమై ఉంటున్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు వారు అబ్రహాము సంతానం మాత్రమై ఉంటారు. పరిశుద్ధాత్మ లేకుండా వారు అబ్రహాము సంతానము కాలేరు. అబ్రహాములో ఉన్న అదే విశ్వాసం విశ్వాసులోకి వస్తుంది. ఏమి జరుగుతున్నప్పటికీ, ఎంతటి వ్యతిరేక్తమైనప్పటికీ విశ్వాసకి ముందుకే సాగిపోతాడు. వేగుల వారు మరలి వచ్చేలా చెప్పారు. ఇక ప్రయత్నం చేయడం తెలివి తగ్గ పని అవుతుంది. ఇక ముందుకు సాగిపోనవసరం లేదు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు అజానుబాహులు. వారి యొక్క ప్రభుత్వ పరిపాలన గొప్ప గొప్పగా ఉన్నవి. వారికి బాకులున్నవి. ఇదంతా ఎందుకు? మనం వారి ప్రక్కన మిడతల వలె ఉంటాము. నాకు తెలియదు. ఇక్కడ యెహోషువ ఒక చిన్న తగరపు తెగలాంటి వాడు. కేవలం చిన్నవాడే అని నేను అనుకుంటున్నాను. ఏదో ఒక విధమైన పెట్టె మీదకు ఎగిరి అతడు అని ఉన్నాడని నేను గ్రహిస్తున్నాను. అతడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, అయ్యలారా, 20 లక్షల మంది ప్రజలకు వారిని స్వాధీనం చేసుకోవడానికి ఎక్కువ మందిగానే ఉంటున్నాము. చూశారా? ఎందుకని? అక్కడ ఉన్నది అబ్రహాము సంతానము. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అదే వారి స్వాస్థ్యము. దేవుడు వాగ్దానము చేశాడు. ప్రతివాది ఎటువంటి వారైనప్పటికీ పర్వాలేదు, మేమది పొందుకుంటాము. ఎందుకంటే దేవుడిది మాకు ఇచ్చున్నాడు కనుక అది అబ్రహాము నిజ సంతానం చెప్తారు. ఈ ఉదయవేళ నీవు అక్కడే ఉంటున్నావు. జీవుగా దేవుడి సంఘం అక్కడే నిలబడి ఉన్నది. ఎవరేమన్నప్పటికీ పర్వాలేదు. వైద్యుడు గాని ఎవరేమన్నప్పటికీ, అవిశ్వాసి ఏమి చెప్పినప్పటికీ పర్వాలేదు. ఎదురొచ్చేదాన్ని ఢీకొంటానికి మేము మించిన వారం. మేము అబ్రహాము సంతానము. మా శత్రువు యొక్క గవిని మేము స్వాధీనము చేసుకుంటాము. శత్రువు ఎవరైనా పర్వాలేదు, దేవుడే వాగ్దానము చేశాడు. అది వారిదే, వారి స్వాస్థ్యం. స్వస్థత అనేది నీ యొక్క స్వాస్థ్యమే. రక్షణ యొక్క స్వాస్థ్యమే. పరిశుద్ధాత్మని యొక్క స్వాస్థ్యమే. ఈనాడు ఈ దేశంలో వేవేల కొలది బోధకులు మొదలైన వారంతా ఇలా అంటున్నారు, అది అలా కాదు అని. అది అలాగేననే అబ్రహాము సంతానానికి మాత్రం తెలుసు. అందులోకి ధీరత్వముతో నడిచి శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటారు. వారు అలాగేనని దేవుడు తెలియజేస్తున్నాడు. వారిని నమ్ముతారు. ఎందుచేతనగా అది వాగ్దానము కాబట్టి. ఆయన సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును. ఇప్పుడు నీవు శోధనలోను శ్రమల్లోనూ సాగి వెళ్తావు. యథార్థవంతుడైన యెహోషువ అక్కడ నిలబడి ఉన్నాడు. వారంతా పెద్దవారైనా నాకు లెక్కలేదు అని ఆ చిన్న వ్యక్తి చెప్తున్నాడు. వారిటువంటి బల్యములు ధరించున్నప్పటికీ, ఎలాంటి కోట గోడలతో వారి నగరాలు ఉన్నప్పటికీ, అది ఎంత పెద్దదైనప్పటికీ నాకు లెక్కలేదు. దేవుని బిడ్డల సంతానం ద్వారా శత్రువు గవిని స్వాధీనపరచబడుతుంది. అదే మా వాగ్దానము. మేమది పొందుకోబోతున్నాము. వారి విజ్జోడుకు మేము మించిన వారము. అదే నిజమైన సంతానం. ప్రకృతి సంతతిగా పుట్టిన అనేకులు మనం అది చేయలేమని చెప్తున్నారు. ఇక ప్రయత్నము చేయడం వ్యర్థం అని అంటున్నారు. మన సంఖ్య సరిపోదు, మన విజ్జోడు కాలేము, మనం ఇది అది అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కన్ను ఏది కానగలుగుతుందో అదే వారు చూస్తున్నారు. అయితే దేవుడు ఏమైతే చెప్పాడో అది యెహోషువ చూస్తున్నాడు. అబ్రహాము యొక్క సంతానము ఎలాంటి ప్రకృతి సంబంధమైన వాటిని చూడనే చూడదు. ప్రభు ఏమి చెప్పాడో వాటినే వారు చూస్తారు. అది వాగ్దానమై ఉంటున్నది. ప్రకృతి సంబంధమైన వాటి వైపు అబ్రహాము చూశాడా? 100 సంవత్సరాల వయస్కులైన స్త్రీ, ఆమెకు 90 సంవత్సరాలు, అతనికి 100 సంవత్సరాలు. అతను చిన్న బాలుడై ఉన్నప్పటి నుండి, ఆమె చిన్న బాలికై ఉన్నప్పటి నుండి వారు కలిసి జీవిస్తున్నారు. సంతానము లేదు. వాటి వైపు అతను చూడలేదు. అవి లేనట్టుగానేనని అతను అనుకున్నాడని ఆయన చెప్తున్నాడు. దేవుడు ఏమి చెప్పాడో వాటి కొరికే అతను చూస్తూ ఉన్నాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, శారా వల్ల నీకు సంతానాన్ని దయచేస్తాను. అది అతను నమ్మాడు. ప్రత్యర్థి వైపు నీవు చూడవద్దు. దేవుడు ఏమి చెప్పాడో ఆ వైపు చూద్దాం. దేవుడు చెప్పాడా? అది జరిగి తీరుతుంది. అది అప్పుడు యోర్దాను నదికి వారు వచ్చినప్పుడు, యెహోషువ సైన్యం యొక్క నాయకుడై ఉన్నప్పుడు, సాక్షాత్తుగా వారు నీటి దగ్గరకు అనగా కాలువ ఒడ్డునకు వచ్చినప్పుడు చూడగా వారు ఎరుకోను చూశారు. యెహోషువ తన సైన్యాన్ని సంసిద్ధము చేసి ఉండగానే వారి మధ్య ఒక గవిని ఉండిపోయినది. ఆ గవిని ఎదనగా యోర్దాను అనే గవిని. ప్రతి గవిని యొద్ద కూడా
దేవుని వాగ్దానం మంచిగానే ఉండినది. ఆ గవిని ఎటువంటిదైనప్పటికీ దేవుని వాగ్దానం మేలైనదే ఉంటుంది. అతడు తన శత్రువు గవిని స్వాధీనము చేసుకున్నాను. అది అంతే. ఆ బ్రతకాల వేళలో అతను యోర్దాను నదుకు అతను చేరుకున్నప్పుడు నేను ఇలా నమ్ముతున్నాను, ప్రతి చోట కూడా తుఫాను మేఘాలు ప్రజ్వలేలా దయ్యం చేసేసినది. పెద్దగా నిలబడి ఉన్న మురికి నీటి కుప్ప ప్రవహిస్తున్నది. పొలాలన్నీ జలమయమైపోయినవి. అయ్యో, ఎటువంటి శోధన గడియా! ఓషో చెప్తున్నాడు, సంసిద్ధము కండి, దేవుని మహిమ మీరు చూడబోతున్నారు. వారు తమను తాము శుచిపరచుకొని సిద్ధపడ్డారు. ప్రతిదీ వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పటికీ వారు సంసిద్ధమయ్యారు. నేను అతనికి గవిని అనుగ్రహిస్తానని దేవుడు ఎవరితోనైతే వాగ్దానము చేశాడో అదే ఆ అబ్రాహాము సంతానము. అతని గవినియకు యోర్దాను నదుకు అతను వచ్చాడు. అతనిని స్వాధీనము చేసుకున్నాడు. ఇక్కడ జరిగిపోయినటువంటి కొన్ని ఉదయవేళలలో నేను కూడా ఆ ఆఖరి గవిని యొద్దకు రావాల్సి ఉండేది. నీవు యోర్దాను నదుకు రావాల్సి ఉన్నది. అబ్రహాము సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటుంది. అది ఏమైనప్పటికీ ప్రతి శత్రువు గవిని అతను స్వాధీనము చేసుకుంటాడు. వారంతా ఘనులైన మనుషులే. వారు వారి యొక్క విధి నిర్వహణలోనే వారంతా మృతి చెందారు. చివరకు ఒకానొక దినాన యూదయలోని బెత్లెహేములో రాజ సంతానము జన్మించి ఉన్నది. అది మిగతా వాటన్నిటికీ ముంగుర్తుగా ఉన్నది. రాజ సంతానము జన్మించను. మనుష్యుని వల్ల కాదు, ఆయన కన్య వలన జన్మించను. ఆయన నాడిలోని బలము చేత మరణమును పాతాళమును జయించుటకు ఆయన జన్మించను. దేవుడు ఒక వాగ్దానము చేశాడు. సామాన్యమైన మానవుడు అది చేయలేడు. దేవుడు వాగ్దానము చేస్తే కొన్ని నిమిషాల క్రితం అబ్రహాముతో ఎలాగున్నాడో ఆ దేవుడే ఆయన గవిని పొందగలుగుటకు ఆయన చాలినవాడు. మనం అది ఎలా చేయబోతున్నాము? మోషే చనిపోయాడు, మోషే చనిపోయాడు, మిగతా వారంతా చనిపోయారు. అయితే దేవుడు చెప్తున్నాడు, అతడు తన శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటాడు. మరణమును ఎలా స్వాధీనము చేసుకోబోతున్నాడు? ఆయన కార్యాలు చేయడానికి ఒక మార్గము కావలసి ఉన్నది. అతని శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటాడు. అతడు రాజ సంతానము జన్మించాడు. మన వలె అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. నీవు ఏ విధంగా శోధించబడతావో ఆయన అలాగే శోధించబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మను పొందిన వెంటనే అతి త్వరగా అపవాది చేత 40 దినాలు శోధించబడ్డానికి అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఆయన అలాగే వచ్చేశాడు. ఆయన మరణమందు ఆయన చేతుల్లో చిలలు, ఆయన ముఖం పైన ఉమ్మి వేయబడ్డవి. ప్రతి విధమైన వ్యాధి గుండా ఆయన సాగిపోయాడు లేక అనుభవించాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు రోగమును జయించునని ఆయన రుజువుపరిచాడు. పేతురంత జ్వరముతో పడి ఉన్నప్పుడు పక్షవాయువు గలవాడు. ఆయన ఆమె చేయి పట్టుకున్న వెంటనే జ్వరము ఆమెను విడిచిపోయినది. అపవిత్రుడని ఆ కుష్ఠరోగి కేకల వేయగా, నీ ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అడిగాడు అతడు. మాకిష్టమే, శుద్ధులు కమ్మని ఆయన చెప్పాడు. ఆయన జయించి కుష్ఠరోగం యొక్క గవిని స్వాధీనము చేసుకున్నాడు. జ్వరం యొక్క గవిని ఆయన స్వాధీనము చేసుకున్నాడు. ప్రకృతి అందులో ప్రతిదీ ఆయనకు లోబడినట్లుగా ఆయన చేశాడు. రాజ సంతానముకు అబ్రహాము సంతానము ఆయన వాగ్దానం ఎవరిని గురించి చేయబడినో ఆ ఒక్కరు ఆయన వలనే అబ్రహాము అతని సంతానమంతా ఆయన తరువాత సంతానముతో ఆ రాజ సంతానాన్ని వెంబడిస్తారు. దేవుని వాగ్దానము సత్యమే. ఆయన వ్యాధులు జయించాడు, ఆయన శోధను జయించాడు. శత్రువు ఆయన ముఖంపై ఉమ్మివేసినప్పుడు, ఆయన దవడపై గుద్దినప్పుడు ఆయన మరో చెంపనిచ్చాడు. ఆయన ముఖం పైన ఉమ్మివేస్తూ ఆయన గడ్డాన్ని పెరిగివేస్తున్నప్పుడు తిరిగి ఆయన ప్రతీకారము తీర్చుకోలేదు. ఆయన శోధన గవిని జయించి అది తొలగించాడు. అలాగే నీవు చెప్పవచ్చు, నేను ఇది చేయడానికి నాకు కోపం అనుమతించదు అని నువ్వు చెప్తావు. అబ్రహాము సంతానమైన నీవు, అవునండి, నీ కొరకే ఆయన దాన్ని జయించాడు. ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు. ఆయన ఎగతాళి చేయబడుతున్నప్పుడు తిరిగి నోరు తెరవలేదు. ఆయన దయ్యమని పిలువబడుతున్నప్పుడు ఆయన నోరు తెరవలేదు. ఆయన చేయవలసిన కార్యనిర్వహణ ఒకటి ఉన్నది, అది తండ్రి పని. ఆయన చేయుచునే ఆయన సగిపోయాడు. చివరకు ఆయన వారు శిలువనొద్దకు నడిపించారు. మరణమును ఆయన ఎదుర్కొనవలసి ఉండెను. మిగతా వారంతా సముద్రాలను, ప్రకృతిని వాటిని జయించారు. వారు సింహాలు జయించారు, అగ్నిని చల్లార్చారు, సమస్తాన్ని జయించారు వారు. అయితే మరణాన్ని జయించలేదు. ఆయన మెదడులోను నాడీలోను ఒక విషయం కొట్టుకుంటూనే ఉన్నది. మరణం యొక్క బలము వారు కలిగి ఉన్నారు కాబట్టి అందుచేత వారు ఆయన చేతులు పట్టుకొని సిలువకు చేతులు చాచి ఆయన్ను చిరల కొట్టారు, ఆయన్ను బాదారు, ఆయన్ను వస్త్రహీనుగా చేసి ఆయన ఎముకలు కనిపించేలా ఆ విధంగా చేశారు. వారు చేయగలిగినంత చేశారు. అయితే మరణమును సంధించినప్పుడు ఇలా చెప్పబడుతుంది, యెహోషువకు ఎలా చేశానో
నేను అలా నిన్ను తీసుకోబోతున్నాను. దానియేలుకు ఎలా చేశానో అలా నిన్ను తీసుకోబోతున్నాను. ఇదంతా నీకు నేను చేస్తున్నాను. ఎందుకంటే నీవు చనిపోవుటికే నేను చేశాను. సూర్యుడు తనకు తానుగా సిగ్గుపడినంతగా ఆయన చనిపోయాడు. సృష్టి సిగ్గునుంది నిర్వీర్యమైపోవునంతగా ఆయన చనిపోయాడు. మెట్ట మధ్యాహ్న వేళ సూర్యుడు అస్తమించాడు. నక్షత్రాలు బయటికి కనిపించట్లేదు. మెట్ట మధ్యాహ్న వేళలో నీ చేయను నీవు చూచుకోలేనంతగా సృష్టిలోని భూతములు నలుపెక్కిపోయేంతగా ఆయన మృతి చెందాడు. నేను ఆయనతో మృతి చెందని అని సృష్టి పలికిందేమో అని నేను ఊహిస్తున్నాను. అయితే సహోదరుడా, అప్పుడు సాతానుడు ఆయన ప్రశస్తమైన ఆత్మను అగాధములోనికి నరకములోనికి పంపినది. అక్కడ తలుపులు తెరవబడినవి. అయితే ఆయన దానిని జయించి మూడవ దినాన తిరిగి బయటికి వచ్చాడు. ఆమేన్. ఆయన సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును, మరణమును జయించను, పాతాళమును జయించను. ఆ ప్రప్రథమ ఈస్టర్ ప్రాతకాల వేళ ఆయన సమాధిని జయించను. మరి మనమిప్పుడు మనలను ప్రేమించు వారి ద్వారా జయశీలుడమై నిలబడగలుగుతున్నాము. ఆ పెంతెకోస్తు దినాన అన్యులోని వాగ్దాన సంతతిని బయటికి తీసుకొట్టు కొరకై పరిశుద్ధాత్మను పంపించాడు. వెలివేవనే అన్యులకు అనుగ్రహించడం కొరకై పరిశుద్ధాత్మ బాప్తిస్తం వారికి అనుగ్రహించడం కోసము, వాగ్దానములకు వారిని నడిపించడం కొరకై ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. మనం ఎప్పుడు సర్వ విధమైన వ్యాధిని జయించుటకు హక్కు కలిగి ఉన్నాము. మనం జయించడం అవసరం లేదు, ఎప్పుడో జయించబడినది. కేవలం మనం ఇప్పుడు వాగ్దానాన్ని అలా చెప్పి వెళ్ళి స్వాధీనము చేసుకునవచ్చును. అది ముందుగానే జయించబడి ఉన్నది. మరణము జయించబడిను, నరకము జయించబడిను, వ్యాధి జయించబడిను, శోధన జయించబడిను, సమస్త దయ్యాలు జయించబడిను, నరకము జయించబడిను, పాతాళము జయించబడిను, సమాధి జయించబడిను. గౌరి యొద్ద నిలబడి పొందుకున్నాం. ఏడ్చివేయవద్దు, అది ముందుగానే జయించబడి ఉన్నది. అతని శత్రువు గవిని అతడు స్వాధీనము చేసుకొనును. కోట్ల కొలదిగా అవి ఎన్ని ఉన్నప్పటికీ అతడు శత్రువు గవిని, ప్రతి ఒక్క శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటాడు. ఆయన మృతుల్లోని తిరిగి లేచాడు. ఆయనే మనకు ఇచ్చున్నాడు కాబట్టి మనం వాటిని స్వాధీనము చేసుకుంటున్నాం. అది ఉచితమైన బహుమతియే. అన్నిటికంటే పైగా ఆయన సమస్తము చేశాడు. ప్రతి గవిని జయించాడు. వ్యాధిని జయించి గవిని స్వాధీనపరుచుకున్నాడు. మనము చేయవలసిన ఒకే ఒక పని ఏదనగా గవి ద్వారం వద్దకు వెళ్ళి జయశాలి అయిన యేసుక్రీస్తు నామమున ఆమేన్ అని చెప్పు. చనిపోయే సమయం ఆసన్నమైనప్పుడు అతడు తన మతాన్ని తాను తీసుకున్నట్లు నన్ను గమనించు అని మరణము చెప్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యోర్దానా వెనుకకు మల్లు. అబ్రహాము సంతానము గవిని స్వాధీనము చేసుకుంటుంది. వారు తను చిరఛేదన చేయుటకై నిర్ణయించున్నప్పుడు అబ్రహాము సంతతియగు పౌలు ఎందుకెలా చెప్పాలి? నీ ముల్లెక్కడా? పాతాళమా నీ విజయం ఎక్కడా? యేసుక్రీస్తు మూలముగా మనకు విజయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. శత్రువు గవిని తన స్వాధీనము చేసుకును తీసుకో. అతడు బలమును ఉపయోగించి పోట్లని అవసరం లేదు. అతడు జయించి తీసుకుంటాడు, పొందుకుంటాడు. అది ఆయన సొంత బలమే. ఈ ఉదయవేళలో జీవము గల దేవుని సంఘములో సమస్త విధాలైన వ్యాధులను స్వస్థపరు శక్తి పెట్టబడి ఉన్నది. జీవము గల దేవుని సంఘములో సమస్త విధమైన శోధనలు జయించున్నటువంటి శక్తి పెట్టబడి ఉన్నది. ఉదయవేళలో జీవము గల దేవుని సంఘములో పాపమును మార్చివేసి దాని నెట్టివేయు శక్తి పెట్టబడి ఉన్నది. ఇంకా యేసుక్రీస్తు సంఘములో పరిశుద్ధాత్మను పొందగల శక్తి పెట్టబడి ఉన్నది. మీకు ఏమి కావాలను అది నా నామమును అడిగినప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. కొంచెము కాలము మరియు లోకము అంటే వారు సంతానము కాదు, తిరిగి జన్మించని సంతానము నన్నెన్నడూ చూడదు. ఆయనను మీరు నన్ను చూతురు, నేను మీలోను మీతోనూ యుగపర్యంతరము ఉంటాను. రాజు సంతానము నేను చేసిన పనులు మీరును చేతురు. నేను మీతో ఉన్నానని నన్ను నేను నిర్ధారణ చేసుకుంటాను. నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగును. శత్రు యొక్క సంతానాన్ని అతడు స్వాధీనము చేసుకుంటాడు, అతడు స్వాధీనపరుచుకుంటాడు. అతని సంతానం అతని శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును. ఆ గవిని ఎటువంటిదైనా పర్వాలేదు. అది వ్యాధి, శోధన, పాపమా, అది ఎటువంటి గవినైనప్పటికీ అది జయించబడి ఉన్నది. అబ్రహాము సంతానం అది స్వాధీనము చేసుకుంటుంది. జయశాలుల కంటే మనం మించిన వారముగా ఉన్నామని తెలుసుకున్నటకు ఈ ఉదయవేళలో నీకు సంతోషము లేదా? యుద్ధము చేయడానికి మరొకరిక లేదు. పోరాటం ఇక అయిపోయింది. ఇలా వేయబడినది, జెండా ఎగురవేయబడినది. ప్రతి పాపపోర నడుమ, ప్రతి రోగగది మధ్య
జయశాలిని యేసుక్రీస్తు రక్తము చేతన్న ఆ పురాతన శిలువ పెట్టబడి ఉన్నది. మనము చేయవలసింది ఒకే ఒక పనిదనగా నమ్మిక ఉంచునే, దృష్టి ఉంచి జీవించునే. నేను మీతో ఉంటాను, నేను నిరూపిస్తాను. కడవరి కాలంలో ప్రజలు వచ్చేలా చెప్తారు, ఓ అద్యా అది ఆనాటిది. నేను మీతో ఉంటాను, నేను భూమి మీద చేసిన ఈ క్రియలో మీతో ఉండి అవే చేస్తాను. అప్పుడు వారు తెలుసుకుంటారు, వారు నన్ను చూస్తారు, నా ప్రజలు నన్ను చూస్తారు, అబ్రహాము సంతానం నన్ను చూస్తారు, వారు నన్ను తెలుసుకుంటారు, నన్ను గుర్తిస్తారు. ఆనాడు ఎలా అన్నారో అదే విధంగా మిగతా వారు నన్ను బయలుజేబు అని పిలుస్తారు. అయితే మీరు నన్ను తెలుసుకుంటారు, నేను మీతో కూడా ఉంటాను, మీరు నన్ను చూస్తారు, మీ కళ్ళతో నన్ను చూస్తారు. నేను మీతో కూడా ఉన్నాను కనుక మీరు నన్ను చూస్తారు. యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉంటాను. నేను చేసిన అవే క్రియలను నా యందు విశ్వాసం ఉంచినవాడు ఆ కార్యాలనే చేస్తాడు. ఒకే విధమైన పని జీవము గల దేవుని సంఘము ఈనాడు జయించుట అనున్నది చూచే ధన్యతను కలిగి ఉంటుంది. పునరుద్ధారణ యేసుక్రీస్తు జీవము గల దేవుని కుమారుడు మన మధ్య నిలచి ఆయన చేసిన ఆ కార్యాలనే తిరిగి చేయుటకు ఉంటుంది. అప్పుడు మనం ప్రతి ఒక్క శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటాము. అలాగైతే సహోదరుడా, ఈ ఉదయవేళలో నీకు ఒక శత్రువు ఉన్నట్లయితే, నీవు అబ్రహాము సంతానమైతే, నీవి విన్న తర్వాత నీ ఎదుట ద్వారం వేయుటకు పాతాళములో దయ్యాలు సరిపోవు, అది తెరవబడుతుంది. అదేమైనప్పటికీ నాకు అనవసరం. వాగ్దాన సంతతిగా నీవక్కడికి వెళ్ళి ఇది నాది అని నేను చెప్తున్నానని చెప్పు. ఇది నాది, ఎందుకంటే యేసు లేపుతునని దేవుడు ప్రమాణం చేశాడు. యేసు ద్వారా నేను దాన్ని జయించాను. ఆ జయశాలిని యేసుక్రీస్తు నామమున నేను వస్తున్నాను, వెనుకకు మళ్ళు నేను నడుస్తున్నాను. ఆమేన్. అతని శత్రువు గవిని అతను స్వాధీనము చేసుకొనును. నీ భుజ స్కంధాలపైన యేసుక్రీస్తు రక్తం వల్ల కప్పబడిన నీ డాలుని ఉంచుకొని నిలబడు. శత్రువు గుర్తిస్తాడు. మీరు అవసరంతో ఉన్నారా? మనం ప్రార్థించుకుంటుండగా ఆయనతో మాట్లాడు. ఈ ఉదయ వేళలో కూడా మీరు మీ తల ఉంచుకొని మీరు అక్కరలతో ఉన్నట్లయితే యేసు వైపు మీ చేతులు మాత్రం ఎత్తి మీ హృదయాల్లోనే మాట్లాడుకోనండి. మీ హృదయంలోనే ఇలా చెప్పండి, ప్రభువా, నా అక్కర నీవు ఎరిగి ఉన్నావు. బైబిల్ గ్రంథములో నుండి నేటి ఉదయము నేను ఇలా వినియుంటిని, అతడు శత్రువు గవిని స్వాధీనము చేసుకుని వినియుంటిని. గవిని స్వాధీనము చేసుకుంటకై నేను వస్తున్నాను. కోపం అనేది నాలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ నాకు అవసరమై ఉన్నది. పాపము నన్ను కృంగదీస్తూ ఉన్నది. నాకు ఒక అక్కరే ఉన్నది. అయితే నేను గవిని వద్దకు వస్తున్నాను. ఈ ఉదయవేళలో నేను దానిని ఆ గవిని తీసుకునబోతున్నాను. అందుచేత నేను వచ్చుచుండగా అది నాకు ఇచ్చివేయి. శుభప్రదుడైన ప్రభువా, ఈ హస్తాలని నీవు చూస్తూనే ఉన్నావు. ప్రభువా, ఇది నీ వాక్యమని నీకు తెలుసు. కేవలం నేను దాన్ని నిర్వచించి బైబిల్ అందరి అధ్యాపన ద్వారా లేఖనములు నేను అందించి ఉంటాను. వారు ఏ విధంగా రాజ్యాలను స్వాధీనము చేసుకున్నది, నీతిమత్వాన్ని రుజువు చేసినది, అగ్ని జ్వాలను చల్లార్చినది, వారు ఏ విధంగా కత్తివాడి నుండి తప్పించబడినది, సింహము నోళ్లు ఎలా మూసివేసినది, మరి పెద్దలైన స్త్రీలు మృతులైన తమ వారిని మరలా ఎలా పొందినది, అనేకమైనవి జరిగినవి. ఎందుకంటే నీవే వాగ్దానము చేసినవి కనుక. అది నీ యొక్క వాగ్దానము, అతని సంతానము, నీ యొక్క సంతానము. అబ్రహాము శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును. నీ వాగ్దానాన్ని నీవు నిలబెట్టు. ప్రభువా, వారి హృదయ వాంఛలను తీర్చండి. ఇక్కడ నుండి వారు మరో వ్యక్తిగా బయటకు వెలుదురు కాక, వారు జయశాలను తెలుసుకుని వెలుదురు కాక. ఎందుకంటే వారి కొరకు రాజ సంతానము జయించను. ఆ రాజవంశుడైన రాజు కన్యకు ఆయన జన్మించి ప్రతి శత్రువును చిట్ట చివరికి మరణము సహా ఆయన జయించను. అందువలన మరణము తనకు తానుగా అబ్రహాము సంతానం మీద నిలవలేదు. భూమిని స్వతంత్రించుకుంటామనే వాగ్దానం మాకున్నది. తిరిగి మరింత మహిమగల దేహముతో మహిమగల మార్గమున మేల్కొంటాము. ఆ కడవరి శత్రువు పాదముల యొద్ద పెట్టబడిన తర్వాత చివరిగా ఉన్న దేవుని బిడ్డ దేవుని రాజ్యములోకి వచ్చిన వెంటనే అలా జరుగుతుంది. ప్రభువా, ఎందరైతే చేతులెత్తున్నారో అట్టి పాపులను రక్షించండి. ఎవరైతే వెనుకబడిన స్థితి యందు ఉన్నారో పడిపోయిన వారిగానే వారు ఉండకుండా వారు తెలుసుకుందరు కాక, పడిపోయిన స్థితి అనే ఆ గవిని అతను స్వాధీనము చేసుకును. ఎవరైనా ఒకరు కోపిష్టిగా ఉన్నట్లయితే, లేక దుర్భాషలతో కూడిన మురికి నాలుక కలిగి ఉన్నట్లయితే, లేక దురాశాపడైన హృదయం కలిగి ఉంటే,
మురికి వస్తువు కోసము, డబ్బు కోసము అత్యాశపడి ఉన్నట్లయితే ఆ గవిని వారు స్వాధీనము చేసుకుంటారనే వారు తెలుసుకుందరు గాక. ప్రభువా, అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, ఆ గవిని వారు స్వాధీనపరచుకోగలరు. మా అతిక్రమల నిమిత్తం ఆయన గాయపరచబడెను, మా పాపముల నిమిత్తం మొత్తబడెను, మా సమాధాన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది. ఈ ఉదయాన మేము జయశీలురమై ఉంటున్నాము. ప్రభువా, అనుగ్రహము చూపండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వల్ల చేయబడిన ఆ మహా కార్యాన్ని బట్టి ఆయన మాతోనే ఉంటున్నారు. ఆయనే చేస్తారని వాగ్దానము చేశాడు. కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతో కూడా ఉంటాను, యుగ పర్యంతరము మీతో కూడా ఉందును. తండ్రి, ఈ ఉదయాన మాలో ప్రతి ఒక్కరికి నిన్ను నీవుగా కనపరుచుకొని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాము, ఆమేన్. సత్యమైన నమ్ముతున్నారా? ఎటువంటి కోశమైన సందేహం మీ హృదయంలో ఉంచుకొనక సత్యమైన నిష్కర్షగా నమ్మండి. ఇది ఇప్పుడు గమనించండి. పరిశుద్ధాత్మిక సామాన్య కార్య నిర్వహణ జ్ఞాని మనస్సును తడబాటుపడినట్లుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ ఇలా చేయడం చాలా చిన్న విషయాలు నేను చూస్తూ ఉంటాను. ఎలాంటి విషయాలు నేను చెప్పగలను, అలాగూ ఎందుకుంటేవి అని నేను చెప్పలేను. నా సొంత మనస్సు నేను ఉపయోగించినట్లయితే అది సరికాదు అని నేను చెప్పగలను. అయితే అది ఎప్పుడు కూడా సరైనదే. ఎంతో సామాన్య విధంగా ఆయన కార్యాలు చేస్తుంటాడు. తనకు తానుగా ప్రజలకు తెలియపరుచుకునే రీతిగా ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడు తన ప్రజలతో ఉంటాడు. ఆయన తన ప్రజల మధ్య ఉంటాడు. ఆయన వారికి చేయాలని, సహాయము చేయాలని కోరుకుంటాడు. ఆయన వారికి చేయలేదేదో అది తెలుసుకొనివ్వడము, అయితే వారికి చేసినది తెలుసుకొనిస్తాడు. ఆయన ముందుగానే చేశాడు. అది నీదే, అది నీకు సంబంధించినది. అది సంఘానికి మన తండ్రి దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడిన ఉచిత బహుమతి అయి ఉంటుంది. దానియేలు దినాల వలె, హెబ్రీ బాలు దినముల వలె, ఇంకా ఈ ఉదయాన మనం చెప్పుకున్న అనేకుల వలె జ్ఞానయుక్తమైన మనస్సుకు అది ఎంతో తబ్బింపులై ఉంటుంది. చూడండి, ఆ ఘనమైన జ్ఞానయుక్తమైన ప్రపంచము దాన్ని జయించుటకు నేడు దినాన ఎంత కఠినంగా ఉండునో అలాగనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా శత్రువుగానే ఉంటుంది. వారి నవనాగరిక శాస్త్రము మొదలైన వాటన్నిటిని చూస్తుంటే ఆనాటి మనస్సుకు ఎలా విడ్డూరంగా ఉన్నదో నేడు మనకు అలాగే ఉంటుంది. గమనించండి, అది ఒకే విషయమే ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా బహు ధైర్యం వహించి దేవుడి యథార్థవంతుడు, దేవుని వాక్యం సత్యం అని చెప్పువారు ఎప్పుడు కూడా ఉంటారు. మరి మీరు జయించిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనే జయించాడు. నీవు చేయవలసింది ఒకటి ఇదంటే వెళ్ళి స్వీకరించు, గవిలో నిలబడి అది నాది అని చెప్పు. ఇది నాది, దేవుడు నాకు ఇచ్చాడు, నా రక్షణ, నాకు పరిశుద్ధాత్మ అవసరమైతే దేవుడు దాన్ని నాకిచ్చాడు. వాగ్దానము నాకును మా బిడ్డలకును ప్రభు తన యొద్దకు పిలిచిన దురస్తులందరికీ చెందును. వివేచన మొదలగున నా పరిచర్య అది త్వరగా ముగుస్తుంది. అయితే ఎప్పుడు ఉంటుంది, అయితే అది త్వరగా ముగినై ఉంటుంది. ఎందుకంటే ఇంకొక ఘనమైనది ఉండబోతుంది. చూశారా, అది అలా వెళ్తుంది. చేయబట్టుకున్నది మొదలుకొని వివేచించడం వరకు మరొకటి పెట్టబడబోతుంది. చూశారా, దాన్ని చూడండి, కనిపెట్టండి, సత్యమని ఎరుగండి. చూశారా, అది సత్యమేనని నాకు తెలుసు. గొప్పదై, పెద్దదై, ఉత్తమమైనది అయిపోతుంది. ఎందుకని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన ఏమి వాగ్దానము చేశాడో అది ఆయన నిర్వర్తిస్తాడు. ఆయన వాగ్దాన విషయాలు ఆయన తప్పిపోడు. నిరంతరముందు ఆయన సన్నిధి నీ కొరకై గవిని తీసి ఉన్నాడని నీవు తెలుసుకుందువు కాక. ఆయన రాజవంశీయ సంతానం. ఆయన తప్ప మరొకరు ఆ గవులను తీయలేరు. ఆ వెనకాల ఉన్నవన్నీ కూడా ఆయన రాకడ ముంగుర్తులై ఉంటున్నవి. అయితే ఆయన వచ్చినప్పుడు యుద్ధమంతా సమాప్తమైపోయినది. ఆ గెచ్చబలలోను ఆ కలవరలోను యుద్ధం ముగించబడినది. మనం ఇప్పుడు కేవలం జయశాలపై నిలబడ్డాం. చూశారా, ఇక చేయవలసిన యుద్ధం ఇక లేదు. యుద్ధం ముగిసింది. మనం ఇక స్వతంత్రించుకోవలసినదే. దానికి సంబంధిత పట్ట ఆయన ఎవరు లేపారో ఆ మన తండ్రి అయిన దేవుని చేవరాత గ్యారంటీ పత్రం ఇలా చెప్తుంది. అతని సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకొని నాతో నేను ప్రమాణము చేయించున్నాను. అది అక్కడే ఉన్నది, ముందుగానే స్వాధీనము చేసుకోబడినది. మన అతిక్రమల నిమిత్తము ఆయన గాయపరచబడను, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. అది ముందుగానే తిరిగిపోయినది. ముగింపైన కార్యం అది. మనం కేవలం స్వాధీనము చేసుకుందాం.
నేను చేసిన క్రియలు మీరు చేతురు. రాజు ఈ ఉదయాన మనతో ఉన్నారు. ఆయన గొప్ప ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ మన పైన ప్రదక్షిణం చేస్తున్నారు. ఆ మహిమ కలిగైన స్పర్శ తెలుసుకోవడం కోసము దేవుని వాక్య ప్రాంగణంలోనే అది నిర్దిష్టంగా ఉన్నదని తెలుసుకోవడం కోసము దేవుడు మన తండ్రిని తెలుసుకోవడంలో అది మనకంత అద్భుతకరమైన ఆదరణ అనుగ్రహిస్తుంది. నేను ఇలా అనుకుంటున్నాను, ఈ ఉదయం అతడు ప్రార్థనా కాళ్ళు ఇచ్చాడా? నేను ఇలా చెప్పాను, కేవలం మందిర సంబంధిత ప్రజలు తప్ప మరెవరూ లేనట్లయితే ఎటువంటి ప్రార్థనా కాళ్ళు ఇవ్వవద్దు అని చెప్పాను. 10, 15 ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లయితే, ఇంకా క్రొత్త వారు గడప వద్ద ఉంటే వారిని ఇక్కడికి రప్పించి ప్రార్థన చేయుటకు వారికి ఎందుకు ప్రార్థనా కార్డులు ఇవ్వకూడదు? ఎంతమంది కొత్త వారు ఉన్నారో ఈ ఉదయాన చేయించండి. 15 లేక 20 మంది ఉంటారు. సరే, ప్రార్థనా కార్డులు పంచి ఇచ్చి ప్లాట్ఫామ్ వద్దకు వారు వచ్చేట్లుగా చేద్దాం. ఎందుకని మందిర సంబంధించిన వారు అని చెప్పానంటే వారు ఇక్కడ వారే అని చెప్పాను. గుర్తుంచుకోండి, ఇది వివేచన. నేను దీని గురించి మాట్లాడుచుటిని. ఈ వివేచన త్వరగా ముగుస్తుంది. దానికంటే ఘనమైనది, దానికంటే ఉత్తమమైనది మరొకటి ఉండబోతుంది. చూడండి, నిన్నటి దినం అది జరిగినప్పుడు నాతో ఉన్నటువంటి 2 సహోదరుల వైపు నేను చూస్తున్నాను. గమనించండి, అది జరిగిన ముందు దినమునకు ఉన్న వారి కొరకై చూస్తూ ఉన్నాను. ఒక్క వరుసలో అది 3 సార్లు జరిగి ఉన్నది. అది జరగటానికి అది ఇప్పుడు నిర్ధారణ అయి ఉంటుంది. నీవే దేవుడువు, మేము నీ సేవకులము. నీ వాక్యము కొరకై నీకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ మా హృదయాలను ఆశీర్వదించను. మేము ఇక్కడ కూర్చుండి మేము జయశాలను మనం తెలుసుకుంటూ మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. శత్రువు గౌళ్ళన్నీ మేము ఏనాడో స్వాధీనము చేసుకున్నాము. అది మాకు అనుగ్రహించబడి ఉన్నది. మా చేతిలో అసలైన తాళపు చెవి ఉన్నది. యేసుక్రీస్తు నామమున ప్రతి శత్రువు గవిని మూయబడును. ఈ తాళాన్ని తీసుకుని యేసు నామమున ఈ తాళాన్ని స్వీకరించి నీ వాగ్దానాన్ని బంధించి వేసిన ప్రతి శత్రువు గవిని మూసివేయి. దేవా, ఈ ఉదయ వేళలో వ్యాధి బాధలతో ఉన్నవారి గౌలను తెరుచుట కొరక యేసుక్రీస్తు నామముననే తాళపు చెవి తీసుకుని వస్తున్నాము. ఆయన వాక్యమందు ఇలా వ్రాయబడి ఉన్నది, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములు ఎత్తి పట్టుకునను, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల పైన వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అవి సత్యమేనని మాకు తెలుసు. అవి మాకు కలుగునట్లుగా ప్రభువా నేటి ఉదయాన వాటిని దయచేయండి. వాక్యము శరీరధారి అయి మా మధ్య నివసించినట్లుగా అట్టి ప్రత్యక్షతను ప్రజలు చూసినట్లుగా దయచేయండి. మా అతిక్రమ నిమిత్తమై గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది. అది వారు అంగీకరించి నేటి ఉదయాన వారి రోగ వ్యాధి బాధల నుండి స్వస్థత పొందుదురుగాక యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. నీవు ఇష్టపడితే ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచు పాటను నెమ్మదిగా నిదానంగా వాయిస్తావా? 1 నుండి ప్రారంభిస్తాం. ప్రార్థనాకారుడు సంఖ్య 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంకా ఏదున్నప్పటికీ సరే నిశ్శబ్దంగా మీరు నిలబడితే ఇటువైపుకి రండి. సంఖ్య 1, సంఖ్య 2 చూద్దాం. ప్రార్థనాకారుడు నంబర్ 1 ఎవరు? నంబర్ 2 సరేలేండి. నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7, నంబర్ 8, నంబర్ 9, నంబర్ 10 వారి దారి వారు చుచ్చుకుంటూ వారి స్థానాల్లో వారు నిలబడి ఉండగా మీలో కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఇక్కడ మందిరానికి సంబంధించిన వారు ఎవరైనా వ్యాధితో ఉన్నారా? మందిరానికి సంబంధించిన వారు మీ చేయి పైకెత్తండి. 5, 4, 5, 6, 7, 8, 9 చేతులు. ఇక్కడ మందిరానికి సంబంధించిన వారు వేరే వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వారు మాకు క్రొత్త వారి. కుడి వైపు తర్వాత మీరు వచ్చినప్పటికీ ప్రార్థన కార్డు అందలేకున్నప్పటికీ మీ చేయి పైకెత్తండి. ఎవరికైనా దేవుని యొక్క అవసరం ఉంటే, అంటే మందిరానికి రాని వారికి, ఇక్కడున్న వారిలో ఎవరైనా ఈ మందిరానికి వర్తించని వారైతే, ఇంకా మీరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే, ప్రార్థన కార్డు లేకుంటే మిమ్మల్ని ప్రార్థనలో జ్ఞప్తించుకుంటామని మీ చేయి చూపిస్తారా? ప్రతి ఒక్కరు. సరే, మంచిది. సరే, కొన్ని నిమిషాలు మీరు చాలా భక్తి మర్యాదలుగా ఉండాలని కోరుకుంటున్నాను. వెంటనే ఆరంభం చేద్దాం. నీవెక్కడ ఎంత స్థలం వదిలి ఉన్నావో చూడనివ్వు. సరే, నెంబర్ 10 మీ దగ్గర ఉన్నారా? 1 నుండి 10 వరకు పిలిచాను. 11, 12, 13, 14, 15 మీరంతా ఇప్పుడు నిలబడండి. 10, 11, 12, 13, 14, 15 అయితే నిలబడండి. సరే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 1 నుండి 15 వరకు 2 దగ్గరవి. 15, 16, 17, 18, 19, 20 ఒక నిమిషం ఆగు.
మందిరానికి సంబంధించిన వారికి ప్రార్థన కడగమని చెప్పాను, సరేనా? చూడండి, అది వివేచన అవుతుంది. గమనించండి, ఈ ప్రజలు మందిరానికి వస్తారు అని ప్రజలు చెప్తారు. ఇంత క్రితం ఇక్కడకు ఎప్పుడు రానివారు ఎంతమందో మీ చేతులు పైకెత్తండి. క్రితం నా కూటాలకు అందరూ రానటువంటి వారే. సరే, ఒక్క నిమిషం సోదరుడి. సరే, నేను ఇది చెప్పవచ్చు. అవి ఎలా జరిగినవో కూటాల గురించి మీరంతా వినారా? అందరూ కూటాల్లో ఉన్నవారే. గమనించండి, మన ప్రభుని యేసు భూమిపై ఉన్నప్పుడు ఆయన స్వస్థపరచు వాడిని చెప్పుకోలేదు. ఆయన నిజంగా అబ్రహాము సంతానమే. ఆయనతో వాగ్దానం ఉండి ఉన్నది. తండ్రి ఆయనకు చూయించే వరకు ఆయన ఏమీ చేయడని చెప్పాడు. అది వాస్తవమేనా? ఏమి చేయాలో తండ్రి చూయించే వరకు నేనేమీ చేయను అని ఆయన చెప్పాడు. ఆయన అప్పుడే అది చూశాడు. తండ్రి చెప్పే వరకు అని కాదు, తండ్రి చూయించే వరకు. యోహాను 5:19, తండ్రి చేయుట నేనేమి చూచితినో కుమారుడు అదే చేయును. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రారంభపరిచిన చూద్దాం. దాని తర్వాత ఆయన దావీదు సింహాసనాన్ని తీసుకున్నాడు. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. యోహాను బాప్తిస్మము పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు, యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అభిషేకించబడిన మెస్సయ్య అయ్యాడు. ఇప్పుడు గుర్తించండి, ఆయన పుట్టినప్పుడు ఆయన దేవుని కుమారుడు, కన్య వల్ల జన్మించిన దేవుని కుమారుడు ఆయన. అయితే ఆయన మెస్సయ్య అయిన తర్వాత, అనగా పరిశుద్ధాత్మ ఆయన పైకి వచ్చినప్పుడు, ఎందుకంటే మెస్సయ్య అనగా అభిషక్తుడని అర్థము. గమనించండి, పరిశుద్ధాత్మ ఆయన పైకి వచ్చినప్పుడు ఆయన అభిషక్తుడై ఉంటున్నాడు. గొర్రెపిల్ల పావురాన్ని గురించి నేను మాట్లాడిన దానిని మీరు విని ఉంటారు. ఆ తర్వాత ఆయన 40 దినములు శోధన తర్వాత ఆయన వచ్చాడు. ఆయన పరిచర్య ఎలా ప్రారంభమైనది, అది ఎలా ముగిసినది? ఆయన యొక్క పరిచర్యలో అంద్రియను పేరు గల ఒక మనుషుడు ఉన్నాడని మనము కనుగొంటున్నాము. అతను వెళ్లి తన సోదరుడును చేపల పట్టువాడైన సీమోను కనుగొని అతను యేసు వద్దకు తీసుకుని వచ్చాడు. యేసు అతనితో ఇలాగ చెప్పాడు, నీ పేరు సీమోను, మీ తండ్రి పేరు యోనా. ఇక్కడ నువ్వు పేతురుగా పిలువబడతావు. దాని అర్థం చిన్నరాయి అని అర్థం. గుర్తుందని మీకు? ఇతడు యేసు తనతో గూర్చి చెప్పిన దాని కనుక ఎంతో ఆశ్చర్యపడ్డాడు. మెస్సయ్య అది చేయవలసి ఉండేనా? ఎంతమందికి తెలుసో ఆమెన్ అని చెప్పండి. దేవుడు ప్రవక్తి అయి ఆయన ఉండవలసి ఉన్నది. అవునండి, మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్తను దేవుడు పుట్టించును అని. ఈ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండి కొట్టివేయబడిను. ఆ తర్వాత మనం ఇలా చూస్తున్నాము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఎవరు వారు? ప్రకృతి రీత్యా యూదులు. తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. అందుచేత ఆయన అన్యుల యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. ఎందుకంటే తన స్వకీయులు ఆయన స్వీకరించలేదు. అయితే ఎంతమంది ఆయన స్వీకరించినో వారందరికీ దేవుని కుమారులకు అధికారం అనుగ్రహించను. అందువలన ఆయన అన్యుల వైపు తిరిగాడు. అది 2000 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పుడు ఆయన చేసిన క్రియలు గమనించు. ఆ తర్వాత ఫిలిప్పు ఇది జరుగుడు చూచి వెళ్లి నతానియేలు కనుగొన్నాడు. ఆ తర్వాత నతానియేలు అతను ఎక్కడ చూచినది, అతను ఏమి చేసింది అది చెప్పబడగా అది అతనికి ఆశ్చర్యశక్తునిగా చేసినది. అయితే ప్రభు అయిన యేసు సన్నిధికి అతను వచ్చినప్పుడు, ఆయన ఎక్కడవాడో అతను కనుగొన్నప్పుడు ఆయన సన్నిధానికి వచ్చాడు. ఎదురు ఇశ్రాయేలీయులు, ఇతని యందు ఏ కపటమును లేదు అని యేసు చెప్పాడు. నీవక్కడ నిలబడినట్లయితే అది ఎవరై ఉన్నారో నీవు గ్రహించుటకు తగిన ఆత్మ సంబంధిగా నీవు ఉన్నావని నీవు తలస్తున్నావా? నీవు చేశావని నీవు తలంచవచ్చును. ఇప్పుడు గమనించు, చూడు, ఆ వ్యక్తి కేవలం అపరిచితుడు. అతను ఇక్కడ చేపలు పట్టువాడై ఉండవచ్చు. ఆయన వడ్రంగి వాడు, మధ్య వయస్కులైన ఈ వడ్రంగి వాడచ్చట నిలబడి ఉండేది. అక్కడికి మనుషుడు వచ్చాడు. ఆయన అతని వైపు చూశాడు. ఇక్కడున్న వారి వరే ఇలా చెప్తున్నాడు, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. ఇతడు ఇశ్రాయేలీయుడని ఎలా తెలుసు? అతడు ధరించి ఉన్న వస్త్రధారణ బట్టి కాదు, ఎందుకంటే వారంతా ఒకే విధంగా వస్త్రాలు ధరిస్తారు. అతని యందు ఏ కపటమును లేదు. అతడు కపటము లేనివాడని ఎలాగ తెలుసు? అందుచేత అది ఇతనికి ఆశ్చర్యాన్ని కలిగించినది. నిజమైన విశ్వాసాన్ని ఇతడు ఇలా చెప్తున్నాడు, రబ్బీ లేక సహోదరుడా, బోధకుడా, ఉపాధ్యాయుడా, నీవెప్పుడు నన్ను చూశావు? చూడండి, అతడు ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువక ముందు నీవు ఆ చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూశాను. నీవు దేవుని కుమారుడు, నీవు ఇశ్రాయేలు రాజు అని అతను చెప్పాడు. యేసు చెప్పాడు, నేనది చెప్పినందుకు నీవు నన్ను నమ్ముతున్నావా? ఇక నుండి నీవు వీటికంటే గొప్పవి చూస్తావు. ఆ హేతువు చేతనే జీవము గల దేవుని సంఘము దీనికంటే ఘనమైనవి చూస్తవి. త్వరలో అందులోకి అది ప్రవేశపెట్టబడుతుంది. చూడండి, ఎందుకంటే వారు దానిని నమ్మి ఉన్నారు కాబట్టి. కొందరు ఎందుకు తిరస్కరిస్తున్నారంటే సంఘ శాఖల
అడ్డు బారుల బట్టి తిరస్కరిస్తున్నారు. వారు దేనినైనా నమ్ముతారో లేదో నాకు అనుమానంగా ఉన్నది. గమనించారా? వెలుగులోనే నడవాలి లేక గుడ్డివాడమైనా కావాలి. వెలుగు గుడ్డివాడైనా చేస్తుంది లేక త్రోనైనా చూయిస్తుంది. చిన్న పక్షులు నేను చూస్తున్నప్పుడు అవి లిబర్టీ బొమ్మపై ఉన్నవి. సోదరుడైన టామ్స్, నీవు అక్కడికి వెళ్ళినప్పుడు నీవు అది తప్పక చూడగలవు. వాటి తలను అక్కడికి బాదుకుంటున్నవి. నేను అన్నాను, విషయం ఏంటి అని. ఇలా చెప్పబడినది, తుఫాన్లో వెలుగును వెంబడించుటకు బదులుగా భద్రత కోసము వెలుగును కొడతవి. అవి అలా చంపుకుంటవి. నీవు వెలుగునకు వ్యతిరేకముగా కొట్టినప్పుడు నీకు జరిగే గతి అదే. ఆత్మ సంబంధంగా నిన్ను నీవు చంపుకుంటావు. ఆయన వెలుగులో ఉన్న రీతిగా వెలుగులో నడిచినప్పుడు మనము ఒకరితో ఒకరు సహవాసము కలిగిన వారై ఉంటున్నాము. అన్ని సంఘాలు నమ్మి దేవుని ఆశీర్వాదాలతో సాగిపోతవి. అది ఆశ్చర్యం కాదా? అక్కడికి వచ్చినటువంటి సమరయ స్త్రీని చూడు. అక్కడికి వచ్చిన సమరయ స్త్రీని చూడు. ఆమె యూదురాలు కాదు, ఆమె సమరయ స్త్రీ. నాకు దాహమునికేమని ఆయన అడిగాడు. ఇలాగ సంభాషణ సాగుతుంది. ఇది క్రొత్త వారికి ఇది ఇలాగ సంభాషణ జరుగుతుంది. ఆయన మెస్సయ్య అని ఆమెకు తెలియదు. ఆయన కేవలం ఒక మనిషి, ఒక యూదుడు. ప్రథమంగా ఆమె ఎలా ప్రారంభించిందో చూడండి. యూదులు సమరయ స్త్రీతో మాట్లాడటం తగదే అని అంటుంది. మనకు ఒకరితో ఒకరు సంబంధాలు లేవు అని ఆమె చెప్తుంది. ఆయన చెప్పారు, నీతో మాట్లాడుతున్న వారు ఎవరో అది నీవు ఎరిగి ఉంటే నీవే ఆయన దాహమునికి అడుగుతావు. నీవిక్కడ రాకుండానే నేను నీకు వాటిని అనుగ్రహిస్తాను. అలాగైతే ఒక్క నిమిషం, ఆమె చెప్తుంది, మేము ఈ పర్వతం పైన ఆరాధించేవారం. మీరు యూదులైన మీరు యెరూషలేములో ఆరాధిస్తారు. యెరూషలేములో ఈ పర్వతం మీద ఆరాధించని గడియ ఒకటి వస్తుంది. అయితే ఆత్మతో ఆరాధించవలసి ఉన్నది. అయితే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. అవునా? ఆ విధంగా వారి సంభాషణ సాగుతుంది. ఆమె బలహీనత ఎక్కడుందో అక్కడ బయటపడే వరకు అలా సంభాషణ సాగుతుంది. ఆమె తప్పిదం ఎక్కడుందో తెలుసా? ఆ బావి దగ్గర స్త్రీ బలహీనత ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమెకు చాలా మంది భర్తలున్నారు కదా. అందుచేత ఆయన ఆమెతో చెప్పారు, నీ వెళ్ళి నీ భర్తను పిలుచుకురమ్మని చెప్పాడు. నాకు భర్త లేడు అని ఆమె చెప్తుంది. అన్నారు, సరే, నీకు 5 పెనిమిట్లున్నారు. అయితే ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఇక్కడ ఆమెను గమనించండి. అయ్యా, నీవు ఒక ప్రవక్త అనుకుంటున్నాను అని అంటున్నది. మార్జిన్కు సంబంధించిన దాన్ని మీరు చదివితే అసలు ప్రతిలో మీరు ఇలా చదవగలరు, నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను అని ఉంది. గుర్తించండి, ఆ ప్రవక్త అని బైబిల్ నందు చెప్పబడిన వారు, నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త అయి ఉన్నాడు ఆయన? మీలో నుండి ఒకడు పుట్టును అని మోషే చెప్పినవాడు ఆయనే. నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులు తెలియజేయాలని మాకు తెలుసు. అది మెస్సయ్య యొక్క గుర్తు. అవునా? ఆమె ఇబ్బంది ఏదో ఆమెకు తెలుసుకున్నటకు. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులు మాకు తెలియచేయడు. అయితే నీవెవరు? నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని ఆయన చెప్పాడు. ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఆ పట్టణంలోకి పరిగెత్తింది. గుండె మీద చేయబెట్టుకుని ఇలా చెప్తుంది, నేను ఊహిస్తున్నాను, ఉరకల వేస్తూ గుండె మీద చేతులు ఉంచుకొని, నేను చేసినవని నాతో చెప్పినవాడు ఆయనను వచ్చి చూడండి, ఆయన మెస్సయ్య కాడా అని అన్నది. రాబోచున్న వారు ఎవరని బైబిల్లో చెప్తుందో ఆయన ఈయనే కదా. సామాన్య మానవుడైన ఒక యూదుడు వడ్రంగివాడిగా కనిపిస్తూ ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. అయితే ఆయన నాకు 5 పెనిమిట్లున్నారని చెప్పాడు. అది వాస్తవమైందని మీ అందరికీ తెలుసు. ఇతడు మెస్సయ్య అయి ఉండాలి. అవును కదా? యేసు చెప్పాడు, కొంచెం కాలమైన తర్వాత లోకమును ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతో ఉందును. నేను చేసిన కార్యములను మీరును చేస్తారు. వాటికంటే గొప్పవి చేయుదురు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. పరిశుద్ధాత్మ రూపును మరలా వస్తాను. అర్పణ చెల్లించబడినది. రాజసంతానము చనిపోయినది, రాజసంతానము తిరిగి లేచినది. అది నమ్మడం ద్వారా సంఘము నీతిమత్వము కొరకై తీర్చబడినది. ఆ రాజసంతానం ప్రజల్లోకి వచ్చి వారిని దేవుని కుమార్తెలుగా వారసత్వ బాంధుత్వాన్ని ఇచ్చినది. ఇప్పుడు ఇక ప్రార్థన వరుసలో లేకుండా బయట ఉన్నవారు ప్రజలకు కార్డులు ఇవ్వమని చెప్పాను. ఉదయం పిలిచి చెప్పాను, నాన్న వెళ్ళి కొన్ని కార్డులు ఇవ్వమంటారా? మందిరానికి సంబంధించిన వారు 10 మంది ఉన్నారని చెప్పాను. మందిరంలో కొన్నిసార్లు నేను పిలిచి కార్డులు ఇస్తాను. నీవు తిరిగి వచ్చి చెప్తావు, భలే, వారు నీకు తెలుసు, వారు మందిరానికి సంబంధించిన వారు, వారి స్థితి ఆయనకు తెలుసు. అవును, వాస్తవమే. అందుచేతనే తిరిగి నేను అలా చెబుతాను. ఎవరైతే మందిరానికి సంబంధించిన వారు కాదో వారు రండి. సరే, మందిరానికి వర్తించని మీరు ప్రార్థనా వరుసలో ఉండాలి. ఓ,
వారెవరో మాకు తెలియదు అని అంటారు మందిరానికి చెందినవారు. వారి బాధ ఏంటో మాకు తెలియదు. బహుశా అలాగే పడకలో ఉండి ఉండవచ్చు. అవునా? అయితే నేను చెప్పాను, ఎవరూ రాలేదు, ఇక్కడ కూర్చోండి. మందిరానికి సంబంధించిన వారు పరిశుద్ధాత్మ ప్రత్యేకపరచును కాక. అతడు దేవుని చేత ఏర్పరచబడకపోతే దేవుని దగ్గరికి ఒక మనిషిని నడిపించలేము. ఏ విధంగా ఆ కార్యము చేయలేము. తండ్రి వాడిని ఆకర్షించదే గాని ఎవడను తండ్రి వద్దకు రాడు అని యేసు చెప్పాడు. అది సత్యం. ఆయన చేసిన ప్రతిదానికి ఏదో ఒకటి వ్యతిరేక్తమైపోతుంది. ఆయన ఈ విధంగా చేస్తే అదే ఆ విధంగా ఉండవలసి ఉన్నది, ఇదైతే అలాగ ఉండవలసినది. చూడండి, అది కేవలము అవిశ్వాసం మాత్రమే. అయితే జ్ఞానము తన బిడ్డలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభికులతో బృందముతో నేను ఇలా చెప్తున్నాను, ఇదంటే యేసు రాజ్య సంతానము. అది మనము కాదు, అది ఆయనే. మనము దాని యొక్క హక్కుదారులము కనుక అవన్నీ మనవే. ఆ దినాన ఆయన అక్కడ నిలబడినప్పుడు సిమోను వచ్చాడు. ఆయన చేసిన ప్రథమ క్రియ ఇది, ఇంకా ఎవరితో కాదు. ఈ ప్రజలకు అది ప్రప్రథమ కార్యమై ఉంటుంది. ఆయన అది చేస్తే వారు ముందెన్నడూ అలాంటిది చూడలేదు. బెస్తవాడైన వృద్ధుడైన సిమోను వచ్చాడు. కాగితం పైన అతని సంతకమైన అతను చేయలేనివాడు, అతని విద్య లేనివాడు మరియు పామరుడు. మరియు అనేది విశేషణం, విద్య లేనివాడు మరియు పామరుడు. అతను నడిచి వస్తున్నప్పుడు, నీ పేరు సీమోను అని యేసు చెప్పాడు. అతడు ఏమని అనుకుంటాడని మీరు తలస్తున్నారు? మీరు ఎక్కడ నిలబడినట్లయితే మీరేమి తలస్తారు? నీ యొక్క తండ్రి పేరు యోనా, ఇక నుండి నీవు పేతురు అని పిలువబడతావు. మీరేమని తలస్తున్నారు? ఆయన అతని మనస్సును చదువుతున్నాడా? మీరేమనుకుంటున్నారు? అది మెస్సయ్య యొక్క గుర్తైన తలస్తున్నారా? ఒకే కాలంలో అది మెస్సయ్య యొక్క గుర్తైనట్లయితే అదే మెస్సయ్య యొక్క 2, 3, 4 ప్రతి కాలములో అదే అవుతుంది. ఎందుకంటే దేవుడు మార్పు చెందనేవాడు కనుక. మెస్సయ్య దేవుడని ఎంతమందికి మీకు తెలుసు? అవును, అభిషేక్తుడు. అందుచేత ఆయన మారనేవాడు. ఆయన అలాగే ఉండవలసిన వాడు. ఆ కారణము చేతనే ఆయనకి 2 సాక్షులు ఉన్నారు. ఒకే విషయం సమరయులకు యూదులకు ఆయన చేశాడు. ఎందుకంటే జాతుల వర్గాల ప్రజలు హాము షేము యాపెతు ప్రజలై ఉంటున్నారు. యూదులు, అన్యులు, సమరయులు. ఇప్పుడు పరిశుద్ధాత్మని గమనించండి. పరలోకపు తాళపు చెవులు పేతురు కలిగి ఉన్నాడని మీరు ఎంతమంది గమనించారు? యూదుల కొరకు ఆయన పెంతెకోస్తు దినాన తెరచాడని మీరు గమనించారా? ఫిలిప్పు వెళ్లి సమరయులకు ప్రకటించాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిసమిచ్చాడు. అయితే అప్పటి వరకు పరిశుద్ధాత్మ వారిపైకి రాలేదు. వారి యొద్దకు పేతురు వెళ్లి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. అవును, కొర్నేలి గృహము, అన్యులు అది పొందారు. అప్పటి నుండి అది అలాగ జరిగినది. యేసు అందరికీ తెరచించాడు. అందులో నీవు ఉన్నావు. గమనించారా? అతడే తెరవలసి ఉండెను. దేవుడు ఎప్పుడు అలాగూ కార్యాలు చేస్తుంటారు. ఈ ఉదయవేళలో సంతానానికి వాగ్దానం ఇచ్చిన ఈయనే ఆ సంతానం ఇక్కడ కూర్చొని ఉన్నట్లయితే మీరందరినీ కూడా అని నేను అనుకోవాలనుకుంటున్నాను. సంతానం ఇక్కడ కూర్చున్నట్లయితే నిజంగా సంతానం వాగ్దానాన్ని చూస్తుంది. ఇక్కడ నిలబడి ఉండి చేతులెత్తిన మీరంతా క్రితం ఎన్నడూ వారిని చూచి ఉండలేదు. వారంతా అపరిచితులై నాకు. ఏ ఒక్కరు కూడా నాకు తెలియదు. వారు కేవలం ఇక్కడికి వచ్చారు. కొన్ని నిమిషాల క్రితమే బిల్లి ప్రార్థనాకారులు మీకు ఇచ్చాడు. వారు ఇక్కడ నిలబడి ఉన్నారు. చాలా మంది చేతులెత్తినారు. ప్రార్థనాకారులు లేకపోతే మీరు ఇంకా నాకు క్రొత్త వారే. అటువంటి దాన్ని కూర్చి నాకేమీ ఇబ్బంది లేదు. మీరు ఆ వాగ్దానానికి వారసులను నమ్మితే చాలు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతారని నమ్మితే చాలు. మీ హృదయపూర్తిగా నమ్మండి, ఆయనకై కనిపెట్టండి. ఈ వరం యొక్క ఒకే ఒక విషయం ఏంటంటే మీకు మీరుగా ఆయనకు సమర్పణ చేసుకోనండి. చెప్పినదేదో ఆయన చేశాడు. అది ఆయన సంబంధితమైన ఆత్మ ప్రవచనమైతే ప్రవక్త ఎల్లప్పుడూ కూడా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని అది కలిగి ఉంటాడు. అది ఎప్పుడు కూడా సత్యమే అవుతుంది. ఎలాంటి సిద్ధాంతం అనేది లేదు. ఎందుకంటే అది బైబిల్ ఆధారం చేసుకుని ఉంటుంది. అది దైవ సంబంధితమైనదే. దేవుడు ఒకటి చెప్పి మళ్ళా వెనుకకు మరలి దాన్ని మడతవేయవాడు కాదు. అది ఏ సమయంలో కూడా ఒక్కడే అవుతుంది. అక్కడ బయట ఉన్నటువంటి మీరు మీ పూర్ణ మనసుతో నమ్ముతున్నారా? ప్రతి ఒక్కరు ఎవరు అటు ఇటు కదలవద్దు. నిశ్శబ్దంగా కూర్చోండి. ఎంతో నెమ్మదిగా మెదలకుండా ఉండండి. ఈ ఉదయం ఇక్కడ మొట్టమొదటి నిలబడి ఉన్నవారు ఒక పురుషుడు. ఈ లేఖనాన్ని తీసుకుంటున్నాము. నేను ఎక్కడ నిలబడి ఉన్నానో మీరు చూస్తున్నారా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఇచ్చట నా జీవితంలో నా కళ్ళతో నేను ఎన్నడూ చూడనటువంటి స్త్రీ పురుషులు ఇక్కడ ఉన్నారు. వారి కుటుంబంలో నన్ను ఎన్నడూ చూడలేదు. వారు ఎక్కడ నిలబడి ఉన్నారో చూడండి. ఏమి జరగబోతుందో వారికి తెలియదు, ఏమి జరగబోతుందో నాకు తెలియదు. అయితే
దేవుడు వాగ్దానము చేశాడు. తన కత్తి తీసుకొని ఇస్సాకును చంపబోతున్నప్పుడు ఏమి జరగబోతుందో అబ్రహాముకు తెలియదు. అయితే దేవుడు వాగ్దానము చేశాడు, అదే జరిగి తీరుతుంది. మృతుల్లో ఉండి అతని తిరిగి లేపగలిగడని ఎరిగినవాడై మృతుల్లో ఉండి అతని పొందగలిగను. వాస్తవమేనా? అలా జరుగుతుంది. నా ప్రక్కనే ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. నేను ఎన్నడూ కూడా అతన్ని చూడలేదు. అతని గురించి నాకు ఏమీ తెలియదు. మేము ఒకరికొకరము తెలియని వారమే. మేము ఒకరికొకరము అపరిచితులమే. మా ఇరువురిని గూర్చి దేవునికి తెలుసు. దైవిక వరము ద్వారా ఆ వరములు నాలో ఉండినవి జగదుత్పత్తికి మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమందికి అది తెలుసు? అందుకని ఆ వరాన్ని నేను తీసుకుంటూ కాదు, దేవుడే ఏర్పరచుకున్నాడు. నేను ఏర్పరచుకోలేదు, దేవుడే ఏర్పరచుకున్నాడు. గమనించారా? పాత నిబంధనలోని ప్రవక్తల వలె ప్రత్యేకమైన వారు అది చేయటానికి ఏర్పాటు చేయబడ్డారు. వారు ఒకరు వ్యాధితో ఉంటే నేను బాగు చేయలేను. ఒకరు అక్కరతో ఉన్నట్లయితే అతని అవసరత కోసం నేను అతనికి సహాయం చేయలేనా అని కాదు. నేనేదో కొంచెం సహాయం చేయగలనేమో. ఎందుకు? నేను సంతోషంగా చేస్తాను. అతనికి కోపం ఉండవచ్చు. అతను ఒకవేళ క్రైస్తవుడు కాకపోవచ్చు. బహుశా అతను క్రైస్తవుడై ఉండవచ్చు. బహుశా అతను ఒక వంచుకుడై ఉండవచ్చు. నాకు తెలియదు. అతను దొంగగా వచ్చినట్లయితే ఒకటి చేసి ఇక్కడికి వచ్చి ఏదోలా కనిపిస్తుంటే ఏమి జరుగుతుందో చూడు. ఏమి జరుగునో గమనిస్తున్నారా? నాకు తెలియదు. అయితే నిర్భయంగా నీవు ఇక్కడ నిలబడు. దేవుడు వాగ్దానము చేశాడని నీవు ఇక్కడ నిలబడు. దేవుడు వాగ్దానం నిలబెట్టుకుంటాడు. చూడు, ఇక్కడే విరియల్ల దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకున్నట్లయితే ఇక్కడున్న ఎంతమంది అక్కడ కూర్చుంటారు? మీ హృదయపూర్తిగా ఎంతమంది నమ్ముతారు? మీ హృదయపూర్తిగా మీరు నమ్ముతారా? నమ్మితే చాలు. ఇప్పుడు చూద్దాం, లేఖనము తీసుకుందాము. సీమోను పేతురు ప్రభుని యేసు వద్దకు వచ్చాడు. ప్రభుని యేసు వద్దకు అతను వస్తున్నప్పుడు అతను ఎవరైనది, అతని జీవిత విషయాలు ఏంటో ప్రభుని యేసు చెప్పాడు. ఆ ప్రభుని యేసే ఈనాడు సజీవుడై ఉన్నాడు. ఆయన మృతుల్లోని తిరిగి లేచాడని నీవు నమ్ముతున్నావా? ఆ దినమందేలాగో అలాగే మెస్సయ్య ఆత్మ ఈనాడు సంఘంలో నివస్తుందని మీకు తెలుసా? అది ఇప్పుడు అలాగే ఉంటుంది. సభలో ఉన్న వారిలో ఎవరికైనా ప్రార్థనాకారులు లేనట్లయితే ఇలా చూచి ప్రభువా అని చెప్పండి. సభలో ఉన్న వారికి ప్రార్థనాకారులు లేకపోవచ్చు. అందరూ నిలబడాలని కోరుతున్నాను. ప్రభువా నన్ను ముట్టండి అని సభలో ఉన్న వారంతా చెప్పండి. ఏమి జరుగుతుందో చూడండి. ప్రపంచరీత్యా సహాయం చేయవలసిన ఏదైనా ఉన్నట్లయితే నేను చేస్తాను. చూడండి, మనం ఒకరికొకరకు అపరిచితులము. నేను ప్రథమంగా మిమ్మల్ని కలుసుకుంటున్నాను. అయితే సత్యము చెప్పడానికి యేసుక్రీస్తు కొరకై ఒక సాక్షిగా ఉండుట కొరకై ఒక సేవకుడిగా నేను బాధ్యత కలిగిన వాడై ఉంటున్నాను. నాకేంటి మీరు చెప్పనవసరం లేదు. అది సత్యమా కాదా అని మీరు జవాబు చెప్తే చాలు. ఆ తర్వాత ఆయనే చేస్తాడు. దేవుడు క్రీస్తునందు ఉండగా యేసు శరీరము ద్వారా ఆయన చేసిన రీతిగా ఈ వేదిక మీద ఈ శరీరము ద్వారా ఆయన అలాగే జరిగించుదే. యేసు చెప్పాడు, నా యందు నివసించు తండ్రి నాకు చూయించినది నేను ఏమీ చేయను. నేనేమి చేయాలో ఆయన నాకు చెప్తాడు. అందుకని ఆ స్త్రీతో చెప్పినది యేసు కాదు, కానీ ఆయన యందు నా తండ్రియే ఆమెతో చెప్పాడు. సీమోను పేతురు ఎవరై ఉన్నది యేసు కాదు ఎరిగినది, ఆయన యందు నివసించు తండ్రియే. సీమోను పేతురు ఎవరైంది ఎరిగాడు. అది అదే. చూశారా? అది అదే. నేను ఇప్పుడే చెప్పగలను, నీవు క్రైస్తవుడు అని. అవునండి, ఎందుకంటే ఆప్యాయంగా ఆహ్వానిస్తున్న ఆత్మ నీవు కలిగి ఉన్నావు కాబట్టి. అతడు ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు. నీవు భయాందోళనతో ఉంటావు, తద్వారా నీకు కడుపు సంబంధమైన బాధ ఉంది. అవునా? చూశావా? అవునది వాస్తవం. అది నాకెలా తెలుసు? లోకములో అది నాకెలా తెలియను? క్రితం మనం ఒకరము ఎన్నడూ చూచుకోలేదు. అవును, అది యథార్థం. నేను కూర్చి ఆయన నీకేదైనా చెప్పవచ్చు. నేను నీకు ఒక విషయం చెప్తాను. నీ ప్రక్కన ఒక స్త్రీ చూస్తున్నది. ఆమె నీతో ఉన్నది. ఆమె నీ భార్య. ఆమె కూడా ఒక అక్కడితో ఉన్నది. నీ భార్యకున్న బలహీనత ఏంటో దేవుడు నాకు చెప్తాడని నీవు నమ్ముతున్నావా? అవును కదండి. గుండెకు సంబంధించిన వ్యాధులు ఆమెకున్నవి. అవును కదా. అవునది యథార్థమే. భయము కూడా. అవునండి, నీవు ఈ నగరానికి సంబంధించిన వాడవు కావు. నీవు సిన్సినటి అనే నీ స్వస్థలానికి వెళ్ళినప్పుడు ఈ దారిన వెళ్ళు. అవును, నీవు సిన్సినటి, ఓహియో నుండి వచ్చావు. నీ పేరు మిలికన్. ఆరోగ్యవంతుడివై ఇంటికి తిరిగి వెళ్ళు. నీ భార్య నీవు స్వస్థత పొందుకుంటారు. ప్రభు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. రండి. నమ్ముతున్నారా? విశ్వాసముచ్చు, అనుమానించుకు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ భక్తిపూర్వకంగా ఉండండి. నిశ్శబ్దంగా, నిజంగా భక్తిపూర్వకంగా ఉండండి. గమనించండి, పరిశుద్ధాత్మ ఎంతో నెమ్మదస్తులు. అది ఎంతమందికి తెలుసు? పరిశుద్ధాత్మ ఎంతో మెత్తన. ఎలాంటి చిన్న అడ్డంకు కూడా అభ్యంతరాన్ని కలుగు చేస్తుంది. అవునా? మిస్టర్ మోస్లే, నీవు షికాగో నుండి వచ్చావు.
నీ మొదటి పేరు థియడోర్. దేవుని నమ్ముతున్నావా? ఇంటికి వెళ్ళి జీవించు. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుకు. దేవుడు నిన్ను దీవించును గాక. దేవుని నమ్ముతున్నావా? నీ కాలిలో బాధ చేత నీవు బాధపడుతున్నావు. నీవు కూడా ఈ పట్టణ నివాసివి కావు. నీవు కెంటికీలోని ఓన్స్బరో ఒక స్థలానికి చెందిన వాడవు. నీ పేరు మిస్ ల్యామ్. ఆరోగ్యవంతురాలవై ఇంటికి వెళ్ళు. అక్కడ కూర్చున్న ఆ స్త్రీ కూడా ఓన్స్బరో నుండి వచ్చి ఉన్నది. నీవు రొమ్ము సంబంధమైన జబ్బుతో బాధపడుతున్నావు. రేపు ఆపరేషన్ చేయవలసి ఉన్నది. నమ్మి వెళ్ళు, జీవించు. మీరు నమ్ముతున్నారండి? మనం ఒకరికొకరము అపరిచితులమే. నీ పేరు మిస్ గిల్లాయ్. అవును, అక్కడ చర్చ్ ఆఫ్ గాడ్ కథలై ఉన్న ఇండియా నందలి ఐలర్సన్ నుండి వచ్చావు. అవునా? సగం భాగము దెబ్బతిన్న మీ కుమార్తె కొరకు మీరు ఇక్కడికి వచ్చారు. ఆమె ఒకవైపు పక్షవాయువు జబ్బుతో ఉన్నది. నమ్ముతున్నావా? ఇంటికి వెళ్ళు. నీ నమ్మిక రీతిగా ఆమె ఇంటి వద్ద ఉంటుంది. సరేనా? దేవుడు దీవించునుగాక. నమ్మిక ఉంచు, అది నమ్ము. మీ హృదయపూర్తిగా మీరు నమ్ముతున్నారండి? మీరు ఇండియానా పోలీసు నుండి వచ్చారు. మీరు సువార్త సేవకులు. ఆమె నీ భార్య. ఆమె జబ్బుగా ఉన్నది. ఆమె ఎసోఫేగస్ జబ్బుతో బాధపడుతుంది. గుండె జబ్బు, నరాల బలహీనత. ఆమెకు చెవుడు కూడా ఉన్నట్లుగా చూస్తున్నాను. ఇక్కడికి రండి. వందనాలు. చెవిటి ఆత్మ, జీవము గల దేవుడైన యేసుక్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఈమె నుండి బయటికి రా. ఇప్పుడు బాగా వినబడుతుందా? నీవు బాగుపడ్డావు. ఇంటికి వెళ్ళవచ్చును. తిరిగి ఇంటికి వెళ్ళు. నీవు బాగున్నావు. నీకు బాగుంటావు. వినబడుతుందా? హృదయపూర్తిగా నమ్ముతున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచు. నమ్ము. కీళ్లవాతముతో ఇంకా దానికి సంబంధించిన వాటితో నీవు బాధపడుతున్నావు. దేవుడు నేను బాగు చేస్తే నమ్ముతున్నావా? సరిగా నడుస్తూ ఇంటికి వెళ్ళు. ఆయన నామాన్ని స్తుతించు. ప్రేమైన యేసు నీకు వందనాలు అని చెప్పు. ఇంత త్వరగా నేను గ్రాహ్యం చేసుకుంటూ హితువేదంటే ఈమె కూడా కీళ్లవాతము జబ్బుతో బాధపడుతుంది. దేవుడు నేను బాగు చేస్తే నమ్ముతున్నావా? సరేనండి, అలాగైతే ప్రభుని యేసు నీకు వందనాలు అని చెప్తూ ఇంటికి వెళ్ళు. సరే సహోదరి, నీ మోకాళ్ళు పట్టుకోవడం, నీ గుండె బలహీనత మొదలగు వాడు నీకున్నవి. తిరిగి ఇంటికి వెళ్తూ ఇలా చెప్పు, ప్రభుని యేసు నీకు ధన్యవాదాలు అని చెప్పు. ఆరోగ్యవంతురాలవై నీ నిండు మనసుతో నమ్ము. అక్కడ ఉన్న కొందరు, మీరు నమ్ముతున్నారా? అక్కడ కూర్చుని ఉన్న ఆ నల్ల శిరోజాలతో స్త్రీ మూర్ఛ వ్యాధితో ఉంది. దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నావా? నీవు అంగీకరిస్తున్నావా? అలాగైతే సరే, నీవు అంగీకరిస్తే ఆయన చేస్తాడు. అక్కడ ఒక బోధకుడు కూర్చొని ఉన్నాడు. దేవుడితో సమీపంగా ఉండాలనుకుంటున్నాడు. అవును కదండి? దేవుడు నీ కొరకు చేస్తాడని నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానని చేతి చెప్పు. చేతులు క్రింద పెట్టి కూర్చున్న ఇక్కడ ఉన్న స్త్రీ, ఆమె ఆత్మ సంబంధంగా బలహీనతతో ఉన్నది. ఆమె ఆలోచన చేస్తుంది. అవునా? ఆమె బిడ్డను పొందుకుంటానని ఆశ్చర్యపోతూ ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. అవును, నా కూటాల్లో ఒక కూడికు నీవు వచ్చావు. ఒక బిడ్డ అని దేవుని పేట నీకు వాగ్దానం చేశాను. అవును కదా? అలాగైతే ఇంటికి వెళ్ళు, పొందుకుంటావు. ఇక భయపడవద్దు. మీరంతా హృదయపూర్తిగా నమ్ముతున్నారా? అందరూ నమ్ముతున్నారా? అబ్రహాము సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకును. యేసుక్రీస్తుని బట్టి మీరు అబ్రహాము సంతానమా? మీరు అలాగైతే మీ చేయి పైకెత్తండి. అలాగైతే నీ ప్రక్కనున్న వారిపైన ఒకరిపై ఒకరు చేతులుంచండి. గవిని స్వాధీనము చేసుకునండి. అది మీదే. అది నీకు సంబంధించినది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు వారిని లేపును. సరే, మీ సొంతగా మీరు ప్రార్థించండి. సంఖ్యలో ప్రార్థించు రీతిగా ప్రార్థించండి. నీ ప్రక్కన ఉన్న వ్యక్తితో కలిసి ప్రార్థించండి. ఒకరిపై ఒకరు చేతులుంచి ప్రార్థించండి. ప్రభువైన యేసు రాజసంతానమైన ఘనమైన సర్వశక్తి గల నామమున మేము వస్తున్నాము. ఏ పర్వతం పైన నీవు గొర్రె పిల్లను అనుగ్రహించి ఎవరినైతే వాగ్దానము చేసావో ఆ అబ్రహాము సంతానం అయిన ఆయన పేరిట మేము వస్తున్నాము. ఆ గొర్రె పిల్లనే నీవు అరణ్యములో ఉంచినవి. అది ఒక మరోమైన సంగతి కాక అలాంటి దాన్నే నీవు నిన్న ఉడతలు చేసితివి. ఓ ప్రభు అయిన దేవా, నీ బలమును విశ్వాసాన్ని పంపమని ప్రార్థిస్తున్నాను. వారు అలా అగుదురనే నాకు తెలుసు. ఎందుకంటే ప్రభువా, నీవే అబ్రహాము సంతానమని సెలవిచ్చితివి. ఇక్కడ వాళ్ళు ఎవరైనా సంతానముగా నటించినట్లయితే, సంతానము కాక అలా అనుకున్నట్లయితే, అలా అనుకున్నందుకు, అలా నటిస్తున్నందుకు వారిని క్షమించండి. ఇప్పుడే పరిశుద్ధాత్మ సజీవ విశ్వాసముతో వారి ఆత్మను మంట రగిలించును కాక, ప్రతి హృదయములో పరిశుద్ధాత్మ ప్రవహించి ప్రతి ఒక్కరిని స్వస్థపరచును కాక. ఒకరొకరు చేతులుంచి ఉన్నారు. రాజ సంతానం ఇలా చెప్పి ఉండేరు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని. వారు రోగులపై చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. ఎవరైతే వాగ్దానము చేశారో ఆయన తనకు తానుగా ఇక్కడ ఉన్నారని చూపుతూ ఇక్కడనే ఉన్నారు. ఆ సంతానము ఒకరిపైన ఒకరు చేతులుంచి ఉన్నారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. పరిశుద్ధాత్మ వారి చేతుల నుండి ప్రవహించును కాక, వారి హృదయంలో నుండి వారి శరీరంలోకి
దైవ సన్నిధితో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచును కాక. ప్రభువా, అనుగ్రహము చూపండి. భయాన్ని నేను గద్దిస్తున్నాను. సభికుల అవిశ్వాసాన్ని గద్దిస్తున్నాను. ప్రతి మోసపరచు ఆత్మను గద్దిస్తున్నాను. ప్రతి నటన చేస్తున్న వాడిని గద్దిస్తున్నాను. దేవుని వాక్యానికి విరుద్ధమైన దాన్ని గద్దిస్తున్నాను. ఇప్పుడే ప్రజల హృదయంలో తన స్థానాన్ని పరిశుద్ధాత్మ విశ్వాసాన్ని బట్టి ఆక్రమించును కొనుకునుగాక. ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి రోగము ప్రజలను విడిచిపెట్టును గాక. యేసు నామమున ఆమేన్. ఇప్పుడు రాజసంతానమా, నీవు రాజవంశం వాడవు. నీకు వాగ్దానమున్నది. దేవుని కృప సహాయం వల్ల నేను దేని అడిగానో దాన్ని పొందుకున్నానని మీలో చేయెత్తి ఎంతమంది చెప్పగలరు? ధన్యవాదాలు. అదే అట్టివారికే ఆ వాగ్దానము. అట్టివారి కొరికే వాగ్దానం ఇవ్వబడినది. నిన్ను రక్షించిన యేసుక్రీస్తు ద్వారా అన్నిటికీ వారసుడు నీవు. పాపం నుండి ఆయన రక్షించాడు. రోగం నుండి ఆయన నిన్ను రక్షించాడు. మరణం నుండి ఆయన నిన్ను రక్షించాడు. నరకం నుండి ఆయన నిన్ను రక్షించాడు. సమాధి నుండి ఆయన నిన్ను రక్షించాడు. మీరు ఎలా చెప్పగలరు? సోదర బ్రహ్యాం, మనమంతా సమాధిలోనికి వెళ్తాం అని. అయితే సమాధి వల్ల పట్టుకోలేదు. ఆయన సమాధిలోకి వెళ్ళాడు. అది ఆయన పట్టుకోలేకపోయింది. నిజమే, అది ఆయన పట్టుకోలేదు. సరే సహోదర బ్రహ్యాం, నేను చాలా శోధించబడుతున్నాను. ఆయన కూడా శోధించబడ్డాడు. అయితే ఆయన శోధన నుండి రక్షిస్తాడు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. గమనించండి, ఆయన చేశాడు. అదంతా నీదే. యేసు క్రీస్తు ద్వారా ప్రతిదీ నీదే. ప్రతిదీ ఉచితంగా ఆయన నీకు ఇచ్చాడు. దానికి ఎటువంటి చెల్లింపు లేదు. అది ఇప్పుడు నీదే. అందును బట్టి నీకు సంతోషం లేదా? ఆయన్ని బట్టి నీకు ఆనందం కాదా? దేవునికి వందనాలు. ఈ రాత్రి కూడిక ఉంటుంది. రాత్రి 7:30 గంటలకు రమ్మని చెప్పని పాస్టర్ గారికి చెప్తాను. శ్రేష్ఠుడుగా మన ప్రభు అంగీకరిస్తే రానున్న ఆదివారం ఉదయం మందిరములో రోగుల కొరకు మరలా ప్రార్థించడం కొరకై వస్తాను. లేక అది ఎక్కడ ఉన్నా